నమస్తే. వెల్కమ్ టు సాక్షి సినిమా. తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడు ఏదో ఒక సమస్య ముందుకు వస్తూనే ఉంటుంది. సినీ కార్మికుల సమస్య అని, అలాగే నిర్మాతలకు సమస్యలున్నాయని, అలాగే మరోవైపు ఆర్టిస్ట్‌ల వైపు నుంచి కాస్టింగ్ కౌచ్ ఉందని, ఇలాంటి సమస్యలు ఎప్పుడు ఏదో ఒకటి బయటికి వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఎగ్జిబిటర్‌లకు మాకు సమస్యలున్నాయి, మాకు రెంట్ విధానం వద్దు, మాకు పర్సెంటేజ్ కావాలి అని మీడియా ముందుకైతే ఎగ్జిబిటర్‌లు రావడం జరిగింది. దీనిపైన కొందరు సినిమా పెద్దలు నిర్మాతలు భగ్గుమనడం జరిగింది. మరి ఈ విషయాలపై విశ్లేషించడానికి మన సాక్షి స్టూడియోకొచ్చారు సీనియర్ జర్నలిస్ట్, సినీ విశ్లేషకులు, రచయిత భరద్వాజ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎగ్జిబిటర్‌లకు చాలా సమస్యలున్నాయి. ఎందుకంటే గత 4 నెలలుగా ఒక పెద్ద సినిమాలు ఎలాంటివి రిలీజ్ కాలేదు. చిన్న సినిమాలు రిలీజ్ అయినా కూడా కంటెంట్ లేక సరిగా ఆడలేదు. మేము నష్టాల్లో ఉన్నాము. మాకు ఇకపైన రెంటొద్దు, పర్సెంటేజ్ కావాలని ఎగ్జిబిటర్లు చెప్తున్నారు. మీరేమంటారు? అంటే చిన్న సినిమాలు ఆడటం లేదు అనే మాట కరెక్ట్ గాదు. అంటే ఎందు ఆడుతున్నాయా? లేదు, లేదు. చిన్న సినిమాలు ఆడే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే థియేటర్‌కి జనాలు వెళ్ళటం లేదు. ఇది హ్మ్. వాస్తవం. ఎందుకు వెళ్ళట్లేదు చిన్న థియేటర్‌కి? సినిమాని ఏం జేస్తున్నారంటే సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలు జూస్తున్నారు. హ్మ్. పర్వాలేదు అనిపిస్తే హ్మ్. దాన్ని డౌన్‌లోడ్ జేసుకొని చూస్తున్నారు. దేంట్లో? ఇప్పుడు సినిమా అనేది జేబులోకొచ్చేసింది. హ్మ్. జేబులో ఉన్న ఫోన్‌లో డౌన్‌లోడ్ జేసుకొని ప్రశాంతంగా చూస్తున్నారు. హ్మ్. థియేటర్‌కైతే వెళ్ళట్లేదు. లేదంటే 4 రోజులు ఆగి, హ్మ్. నెమ్మదిగా ఓటీటీలో చూద్దాంలే అనుకుంటున్నారు తప్ప, హ్మ్. థియేటర్‌కి రష్ అవ్వాలి అనేటువంటి మూడ్‌లో లేరు జనాలు. థియేటర్‌కెందుకు వెళ్ళట్లేదు? అది చెప్పండి. థియేటర్ అనేది ఒక రకంగా ఎక్స్‌పెన్సివ్‌గా మార్చారు. ఇప్పుడు హ్మ్. సింగిల్ స్క్రీన్ గురించి గొడవ జరుగుతోంది. అవును. సింగిల్ స్క్రీన్స్ గణనీయంగా తగ్గిపోయినాయి. హ్మ్. ఇప్పుడంతా మల్టీప్లెక్స్ కల్చరొచ్చింది. మల్టీప్లెక్స్‌లు మాత్రమే ఉన్నాయి. హ్మ్. సింగిల్ స్క్రీన్‌లు అక్కడక్కడ ఉన్నాయి గానీ, అవేమీ పెద్ద బ్రైట్‌గా లేవు. హ్మ్. జనాలు రావడం లేదు కాబట్టి. హ్మ్. వాళ్ళకేమొస్తుంది అంటే రెంట్ ఇస్తారు వాళ్ళు. హ్మ్. ఈ రెంట్ మీద ఆళ్ళు బతికే పరిస్థితి లేదు. జనాలు ఉండరు. రెంట్ ఇస్తే వాళ్ళకి సస్టైన్ కాదు. హ్మ్. క్యాంటీన్ నడవదు. హ్మ్. అక్కడ స్కూటర్ స్టాండ్ నడవదు. హ్మ్. ఏది నడవదు. వ్యాపారం లేదు. అలా కూర్చొని మెయింటైన్ జేయాలి. హ్మ్. ఆ మెయింటెనెన్స్ డబ్బులు గూడా ఆళ్ళకి రెంట్‌లో రావు. హ్మ్. దాంతో ఏం చేయాలో అర్థం గాక అనేక థియేటర్‌లు మూతబెట్టారు. హ్మ్. ఏది ఫీడింగ్ లేక. హ్మ్. ఫీడింగ్ లేక నేను సినిమా రాజధానిగా చెప్పుకోబడుతున్నటువంటి బెజవాడలో, హ్మ్. విజయవాడలో చాలా థియేటర్‌లు మూతపడ్డాయి. హ్మ్. ఈ మధ్య కాలంలో 'అన్నపూర్ణ శకుంతల' అనేటువంటి థియేటర్‌లు పగలగొట్టేసారక్కడ. హ్మ్. పగలగొట్టేటప్పుడు ఆ థియేటర్ ఓనర్ ఒక మాట చెప్పాడు. హ్మ్. మేం గతంలో చాలా అద్భుతంగా ఈ సినిమా హాళ్ళ ద్వారా చాలా అంటే ఇది చాలా ప్రెస్టీజియస్‌గా ఉండేది మాకు. హ్మ్. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 2 థియేటర్ల మీద 8 షోస్ ఆడితే హ్మ్. 100 టికెట్లు కూడా తెగటం లేదు హ్మ్. అని చెప్పాడాయన. హ్మ్. అది పరిస్థితి. అంటే ఓటీటీ ప్రభావమా? లేకపోతే సినిమాలో కంటెంట్ లేక జనాలు వెళ్ళట్లేదా? సినిమాలో లేకపోతే థియేటర్‌లు అంటే టికెట్ కాస్ట్ ఎక్కువై కన్ థియేటర్‌లో ఖర్చులెక్కువై కంటెంటు అనేది ఒక ప్రాబ్లమే గానీ, నిజానికి కంటెంట్ కంటే కూడా సినిమా అవైలబిలిటీ పెరిగింది. ఎక్కడైనా దొరుకుతుంది. సినిమా అనేది కేవలం థియేటర్‌కెళ్ళి మాత్రమే చూడాలి అని ఒక దశ నడిచింది మనం. హ్మ్. ఇప్పుడు దానికి పోటీగా టీవీ వచ్చింది. హ్మ్. టీవీ ప్రైవేట్ ఛానెల్స్ వచ్చినప్పుడు చాలా థియేటర్‌లు కళ్యాణ మండపాలుగా మారాయి. హ్మ్. అంటే అక్కడ 10 సినిమాలేస్తారు రోజుకి. హ్మ్. ఆ 10 సినిమాలు చూసి స్ట్రెయిన్ అయిపోయి జనాలు థియేటర్‌కి రావడం తగ్గింది. ఏదో కొత్త సినిమా వచ్చినప్పుడు చూద్దాంలే రిలీజులు వాటికి జనాలొచ్చే పరిస్థితి పోయింది. హ్మ్. పోవడంతో చాలా థియేటర్లు పల్లెటూరుల్లో అక్కడ కళ్యాణ మండపాలుగా మారాయి. అవును. ఆ తర్వాత వీళ్ళేం చేశారంటే కుమ్మక్కు రిలీజులు అని ఓ పద్ధతి తీసుకొచ్చారు. హ్మ్. ఈ కుమ్మక్కు రిలీజులు అనే పద్ధతి తీసుకొచ్చి ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవ్వగానే ప్రపంచంలో ఉన్న అన్ని థియేటర్‌ల్లోనూ ఆ సినిమాయే వేస్తారు. హ్మ్. ఆడియన్స్‌కి ఆప్షన్ ఉండదు. అవును. సినిమా చూడాలనుకుంటే ఆ సినిమాయే చూడాలి. హ్మ్. అప్పుడు చిన్న సినిమా బతకదంటారు. ఇది చిన్న సినిమాలుంటే తీసేస్తున్నారు. తీసేసారు బలవంతంగా. హ్మ్. ఒక చిన్న సినిమాకి టాకొచ్చింది. హ్మ్. కానీ పెద్ద సినిమా వస్తుందని నిర్దాక్షిణ్యంగా తీసేసి హ్మ్. అది గూడా సినిమా చనిపోవడానికి ఒక కారణం అంటారు థియేటర్‌లో. చంపేశారు. హ్మ్. చంపేసి పెద్ద సినిమాలకి పెద్ద లాభాలు తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేశారు. హ్మ్. ఈ ప్రయత్నం నడుస్తూ ఉన్నటువంటి టైంలో నెమ్మదిగా అది ఛిద్రమైంది. హ్మ్. అంటే జనాలు గగ్గోలు పెట్టారు. హ్మ్. ఏమిటి దౌర్జన్యం? మాకు ఆప్షన్ లేకుండా చేస్తారా అని. ప్రతి సినిమాకి 14 నుంచి 15 రోజులు గ్యాప్ పెట్టుకొని
ఈ సినిమా బాగోలేకపోతే అది రిలీజ్ చేయటం. అలా మొదలుపెట్టారు. అంటే ఇక్కడ తప్పు ఇటు ఎగ్జిబిటర్స్‌ది ఉంది. అటు ప్రొడ్యూసర్స్‌ది, డిస్ట్రిబ్యూటర్స్ అందరిది ఉందంటారు. ఎగ్జిబిటర్‌లకు సంబంధం లేదు. డిస్ట్రిబ్యూటర్‌లును, ప్రొడ్యూసర్‌లు కలిసి తీసుకున్న నిర్ణయం చిన్న సినిమా తీసేసి పెద్ద సినిమాని వేయడం. వేయటం. హ్మ్. అంటే థియేటర్‌లన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉంటాయి. హ్మ్. ఎగ్జిబిటర్ అనేవాడు థియేటర్ ఓనరు. హ్మ్. వీడు లీజ్‌లో కూడా ఉంటాడు. అవును. లీజులో ఉన్నా గాని వాళ్ళకొచ్చేది రెంటలే. అవును. వాళ్ళకొచ్చే డబ్బులే వీళ్ళకిస్తారు. అవును. కాబట్టి రెంటల్‌లో ఇప్పుడు నిన్న చర్చొచ్చింది. అవును. మధ్యలో లీజుదారులున్నారు అని. అవునవును. లీజుదారులున్నారు. హ్మ్. ఉన్నా గాని మీరు రెంటలే ఇస్తున్నారు గదా! అదనంగా ఏమి ఇవ్వట్లేదు గదా! హ్మ్. ఆ వచ్చిన డబ్బుల్లో వాళ్ళు వాళ్ళకి కట్టుకుంటున్నారు. అవును. యజమానికి కౌలు రైతుల్లాంటోళ్ళీళ్ళు. అవును. ఈ కౌలు రైతులు బిజినెస్ చేస్తారు. గతంలో ఎగ్జిబిటర్ థియేటర్ ఓనరే వ్యాపారం చేసేవాడు. అవును. ఆ వ్యాపారం చేసే పరిస్థితి లేదు గాబట్టి లీజుకిచ్చేశారు. హ్మ్. సో, అక్కడి నుంచి పతనం మొదలైంది అనుకుంటే, హ్మ్. ఒకప్పుడు థియేటర్లు డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లో ఉండేవి. అవును. స్ట్రెయిట్ వైడ్ థియేటర్లు ఒక డిస్ట్రిబ్యూటర్ చేతిలో ఉండేది. హ్మ్. డిస్ట్రిబ్యూటర్ గారు సినిమాకి అడ్వాన్స్ ఇచ్చి తీసుకునేవాడు. అవును. ప్రొడక్షన్‌లోనే సినిమా కథ నచ్చితే అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన డబ్బులు తన దగ్గర ఉన్న డబ్బులు పెట్టి సినిమా కంప్లీట్ చేసి నిర్మాత. వీళ్ళకిచ్చేవాళ్ళు. హ్మ్. నిర్మాత. హ్మ్. ఇస్తే వీళ్ళు రిలీజ్ చేసి మొదట వచ్చిన డబ్బులు వీళ్ళిచ్చిన అడ్వాన్స్ కింద జమేసుకునేవాళ్ళు అవును. విత్ ఇంట్రెస్ట్. చేసుకున్న తర్వాత ఓవర్‌ఫ్లో ప్రొడ్యూసర్‌కి పంపేవాళ్ళు. హ్మ్. 5 ఏళ్ల అగ్రీమెంట్ రాసుకునేవాళ్ళు. హ్మ్. ఈ 5 ఏళ్ళు సినిమాని అన్ని చోట్ల తిప్పి, అన్ని చోట్ల డబ్బులు చేసుకొని, హ్మ్. ఆ డబ్బులు ప్రొడ్యూసర్‌కిచ్చి 5 ఏళ్ల హ్మ్. తర్వాత ఈ అగ్రీమెంట్ పొడిగించుకునేవాళ్ళు, లేతే ఆపేసేవాళ్ళు. హ్మ్. ఇలా నడిచేది కథ. అక్కడి నుంచి బయ్యర్ సిస్టమ్ వచ్చింది. హ్మ్. బయ్యర్ అంటే అక్కడ కాంబినేషన్ సెట్ చేస్తారు. హీరో, ఫలానా డైరెక్టరు, ఒక హిట్ డైరెక్టరు, ఒక హిట్ హీరో, హిట్ హీరోయిన్ సినిమా అనౌన్స్‌మెంట్ వస్తుంది. హ్మ్. రాగానే వెళ్ళిపోయి కొనేసుకుంటారు ఏరియాల వారీగా. థియేటర్ల వారీగా కూడా కొనుక్కున్నారు. హ్మ్. కొనేసుకున్న తర్వాత లాభం, నష్టం వాళ్ళకి సంబంధం లేదు. హ్మ్. సినిమా తీసుకొచ్చి వీళ్ళు థియేటర్‌లో వేసుకుంటారు. డబ్బులొస్తే వీళ్ళే తింటారు. రాకపోతే నష్టం కూడా వీళ్ళే భరిస్తారు. అలా బయ్యర్ సిస్టమ్ నడిచింది. హ్మ్. ఇప్పుడు ఎప్పుడైతే సినిమా ప్లాట్‌ఫార్మ్ థియేటర్ కాకుండా 100 ప్లాట్‌ఫార్మ్స్ వచ్చేసినాయి. ఓటీటీ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్. ఇంటర్నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడం ఒక ప్లాట్‌ఫార్మ్. మీ ఫోన్ కూడా ప్లాట్‌ఫార్మే. అవునవును. సో, ఎప్పుడైతే ప్లాట్‌ఫార్మ్స్ పెరిగాయో సినిమా చూడాలంటే థియేటర్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. హ్మ్. అందుకని సినిమా చూస్తున్నారు. సినిమా చూడకుండా జనం లేరు. హ్మ్. సినిమాని జనం వదిలిపెట్టల. హ్మ్. కాకపోతే ఎక్కడ చూడాలో అక్కడ చూడట్ల. హ్మ్. వాళ్ళకిష్టం వచ్చిన చోట చూసుకుంటున్నారు. ఇది ఒకటేమో మల్టీప్లెక్స్‌లు పెరిగిపోవడం వలన అక్కడ ఖర్చులెక్కువవుతున్నాయి. హ్మ్. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ రేటు ఇంటూ 4 వేస్తే గాని అక్కడ పాప్‌కార్న్ రాదు. అది పరిస్థితి. పిల్లలతో మల్టీప్లెక్స్‌కెళ్ళాలంటే ఆడేదో పర్సనల్ లోన్ పెట్టుకోవాలి బ్యాంక్‌కి. హ్మ్. ఒక మధ్య తరగతి వాడు. రెండోది ట్రాన్స్‌పోర్టేషన్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. అవును. థియేటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళి ఆ టైంకి లోపలికెళ్తే పిల్లలు అడిగినవి కొనిపెట్టడానికి చాలా డబ్బులు ఖర్చయిపోతున్నాయి అవును. అక్కడ. అందుకని థియేటర్ అనేది ఆడియన్ ఎనిమీగా మారింది. అవును. ఒకప్పుడు అంతకుముందు స్వర్గధామంగా ఉండేది. ఎంజాయ్‌మెంట్‌కి. అంతకుముందు థియేటర్ అనేది ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండేది. హ్మ్. అంటే ఎవరికి కావలసిన సరుకు అక్కడ ఉండేది. అవును. బాల్కనీ వాళ్ళు వాళ్ళ రేంజ్‌లో వాళ్ళకి సరుకుండేది. హ్మ్. నేల క్లాస్ వాళ్ళకి వాళ్ళ దగ్గరున్న డబ్బులతో కొనుక్కోవడానికి హ్మ్. థియేటర్ల ముందు చిన్న చిన్న బేసిన్‌లలో సరుకులు పెట్టుకుని చెగోడీలు అవి అమ్మేవాళ్ళు. అవునవును. అది కొనుక్కోవడానికి యాక్సెస్ ఉండేది. హ్మ్. మీరు మల్టీప్లెక్స్‌లోకెళ్తుంటే జేబులు వెతుకుతారు. హ్మ్. ఎందుకు వెతుకుతారు? మీరేదో ఆర్‌డీఎక్స్ తీసుకెళ్తున్నారని కాదు. అవును. మీ జేబులో చిన్న చాక్లెట్ పట్టుకెళ్తున్నారేమో అని వీడి అనుమానం. హ్మ్. ఇది చప్పరించుకుంటూ కూర్చొని అక్కడ కొండేమో అని డౌటు. అవును. అందుకని అక్కడ మనిషిని పెట్టి వెతికిస్తారు. అవును. అది ప్రోగ్రామ్. అందుకని అంత బీభత్సంగా తయారైపోయి లోపలికి పిలిచి వాళ్ళు సరుకులు కొనిపెచ్చి అమ్ముతున్నప్పుడు నిన్న అంటే సింగిల్ స్క్రీన్స్‌లో ఈ స్థాయి ధరలుండవు. అవును. అవి కొంతవరకు బెటరు హ్మ్. జనాలకి. హ్మ్. కానీ అంటే సింగిల్ సింగిల్ స్క్రీన్స్‌ని రినోవేట్ చేయట్లేదు. అంటే వాటిని మళ్ళీ కొత్తగా తయారు చేయట్లేదు. అవే కొత్తగా పాత తయారు చేయటం ఆ! కాదండి. అక్కడ సదుపాయాలు ప్రాపర్‌గా లేవని మాట్లాడుతున్నారీళ్ళు. హ్మ్. వాళ్ళేమడుగుతున్నారు? అయ్యా మీరు రెంటల్ సిస్టమ్‌లో ఉన్నారు. హ్మ్. ఇప్పటిదాకా మాకు రెంట్లే ఇస్తున్నారు. హ్మ్. థియేటర్లు ఎప్పుడు ప్రారంభమైనాయి? తెలుగు రాష్ట్రాల్లో 1921లో ప్రారంభమైనాయి. హ్మ్. 21 నుంచి రెంటల్ సిస్టమ్ మీదే నడుస్తోంది కథ. ఇది మాకు వర్కౌట్ అవ్వటం లేదు. మీరు మల్టీప్లెక్స్‌లకి పర్సెంటేజ్ ఇస్తున్నారు.
అంటే ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఒక థియేటర్‌లో ఒక సినిమా రూ. 1,00,00,000 కలెక్ట్ చేస్తే, హ్మ్. అదే సినిమా ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోనో ఇంకో మల్టీప్లెక్స్‌లోనో అదే రూ. 1,00,00,000 కలెక్ట్ చేస్తే, అక్కడిచ్చిన రెంటే ఇక్కడ ఇస్తున్నారా మీరు? ఇవ్వట్లేదు గదా! ఇవ్వట్లేదు. అక్కడేమో 20% 15% అకార్డింగ్ టు అగ్రీమెంట్ ఇస్తున్నారు. అవును. వీళ్ళకేమో రెంట్ ఇస్తున్నారు. అవును. క ఎందుకంత చిన్న చూపు సింగిల్ స్క్రీన్స్ అంటే? సింగిల్ స్క్రీన్ అంటే చిన్న చూపే. హ్మ్. ఆ చిన్న చూపు వలన నష్టపోతున్నారాళ్ళు. అందుకే ఎగ్జిబిటర్స్ బయటికొచ్చిర్రు. వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిరంటారు. ఎందుకంటే వాళ్ళ గొడవేంటి? హ్మ్. జనరల్‌గా చిన్న సినిమాలకి జనం రావడం లేదు. హ్మ్. వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ చూసుకుంటున్నారు ఆ సినిమాలు. హ్మ్. అంటే ప్రొడ్యూసర్స్ చెప్తున్న విషయం ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ అని నో. మీరు నో. నో. హ్మ్. ప్రొడ్యూసర్స్ కాదండి. హ్మ్. సింగిల్ స్క్రీన్ ఆళ్ళ గొడవ ముందు వినాల. చెప్పండి. వాళ్ళ గొడవేంటంటే, అయ్యా చిన్న సినిమాలకి జనం రావడం లేదు. హ్మ్. పెద్ద సినిమాలు ఎప్పుడో తప్ప రావడం లేదు. హ్మ్. సంవత్సరానికి ఒక రిలీజ్ చేసేటువంటి హీరో గూడా మన దగ్గర లేడు. అవును. 2, 3 సంవత్సరాలకు ఒకటి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతోంది. కాబట్టి సంవత్సరానికి ఒక సినిమా చేయగలిగితే 12 మంది నోన్ ఫేస్ హీరోలున్నారు. అవును. నెలకొక పెద్ద సినిమా అయినా రిలీజ్ అవుతుంది. అవును. నెలకొక పెద్ద సినిమా రిలీజ్ అయితే, దాని మీద దానికి అభిమానులు వాళ్ళు వస్తారు థియేటర్‌కి. హ్మ్. కొంచెం నిండుతుంది థియేటర్. హ్మ్. దాని మీద వచ్చే పర్సెంటేజ్ డబ్బులు బఫర్‌గా పెట్టుకొని, హ్మ్. ఈ చిన్న సినిమాల నష్టాలు భరిస్తాం అవును. అంటున్నారాళ్ళు. అంతే తప్ప మాకు దోచుకోవడానికి అవకాశం కల్పించండి అంటల్లా. అవును. బతకడానికి అవకాశం చూపించండి అని అడుగుతున్నారు. హ్మ్. రెండోది కానీ కంపారిటివ్‌గా స్నాక్స్ రేట్లు ఇక్కడ తక్కువ. హ్మ్. అలాగే ఫెసిలిటీస్ లేవు అనే మాట అన్నారు మీరు. హ్మ్. నిజమే ఫెసిలిటీస్ లేవు. హ్మ్. మెయింటెనెన్సే కష్టమవుతున్నప్పుడు హ్మ్. మినిమమ్ ఇవి మాత్రమే కల్పించగలుగుతున్నారు వాళ్ళు. సదుపాయాలు సరిగ్గా లేవు. సదుపాయాలు చాలా మినిమమ్ మాత్రమే కల్పించగలుగుతున్నారు. హ్మ్. అంతకు మించి చేయటానికి ఆళ్ళ దగ్గర సినిమా లేదు. డబ్బులు లేవు. హ్మ్. ఇది వాళ్ళ గొడవ. హ్మ్. డబ్బులు పెంచండి. మాకు ఆదాయ మార్గం పెంచండి. మేము అవన్నీ చేస్తాం. కానీ ప్రేక్షకులు ఏమంటున్నారంటే, సింగిల్ స్క్రీన్స్‌ని మీరు రినోవేట్ చేసి మంచి సదుపాయాలు కల్పిస్తే మీకు ఖచ్చితంగా ఏ సినిమా ఏసినా చూస్తామని అంటున్నారు. కొంతమంది ప్రేక్షకుల వాదన ఏందంటే, మల్టీప్లెక్స్‌లకే ఎందుకు వెళ్తున్నామంటే, అక్కడ టాయిలెట్స్ క్లీన్‌గా ఉంటాయి, సదుపాయాలుంటాయి, అన్నీ బావుంటాయి, నీట్‌గుంటాయి అని చెప్తున్నారు. అవునండి. హ్మ్. ఆళ్ళకి పర్సెంటేజ్ ఇస్తున్నారు కాబట్టి ఆళ్ళ మెయింటెనెన్స్ బావుంటుంది. హ్మ్. రెంటల్ మీద వచ్చే జనాలు లేక మేము మెయింటైన్ చేయాలి ఈటిని. హ్మ్. ఇప్పుడు నిన్న గిల్ట్ మీటింగ్ జరిగింది. హ్మ్. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరు? ప్రొడ్యూసర్స్. నాగవంశీ గారు, సితారా నాగవంశీ గారు, హ్మ్. మైత్రి రవి గారు హ్మ్. ప్రధానంగా మాట్లాడారు. హ్మ్. అందులో 2 కీలకమైన అంశాలు. ఒకటి కన్‌ఫ్యూజన్ చేసాడాయన హ్మ్. వంశీ గారు. హ్మ్. ఆయన ఏమంటాడంటే, "మీ దగ్గర వాసన కొట్టే టాయిలెట్లు హ్మ్. ఇవన్నీ పెట్టుకొని, ఏదో జనాలకి మేమేమి ఎంటర్‌టైన్‌మెంట్ చూపిస్తున్నామని మాట్లాడతారేంటి?" అన్నాడు. హ్మ్. ఎందుకన్నాడు ఆ మాట? వీళ్ళు అంతకుముందు జరిగిన రోజు ప్రెస్ మీట్‌లో ఒక మాటన్నారు. హ్మ్. "మేము మీరు ప్రభుత్వాల నుంచి జీవోలు తెచ్చుకున్నా మేము రేట్లు పెంచం. హ్మ్. పెంచకుండా మేము కంట్రోల్ చేస్తాం" అని మాట్లాడారు వీళ్ళు. హ్మ్. అంటే జనాలు థియేటర్‌కి రావాలి. హ్మ్. కాబట్టి ఎక్కువ రేట్లు పెడితే జనం రారు. హ్మ్. అందుకని తక్కువ రేట్లలోనే మేము సినిమా చూపిస్తాం అన్నారు హ్మ్. ఎగ్జిబిటర్లు. హ్మ్. మేము మా సినిమాకి క్వాలిటీ పెంచుతున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం హ్మ్. రేటు పెంచమని. వాళ్ళు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తే మీకేంటి అభ్యంతరం? మీ టాయిలెట్లు క్లీన్‌గా ఉండవు గానీ, ఈ విషయంలో మీరు మమ్మల్ని కంట్రోల్ చేస్తారా? హ్మ్. అన్నాడాయన. అంటే ఆయన అని ఆవేశానికి గూడా ఒక రీజన్ ఉందేమో. అవునండి. ఆ! అక్కడే ఇంకో ఓవర్ స్టేట్‌మెంట్ ఎళ్ళింది. హ్మ్. మీరు పాప్‌కార్న్ రేట్లు తగ్గించగలరా? మీ ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు పాప్‌కార్న్ పేరు చెప్పి అన్నాడాయన. అటు మల్టీప్లెక్స్‌లలో గూడా ఉన్నాయి మరి ఆహ్, పాప్‌కార్న్ రేట్లు. సింగిల్ స్క్రీన్‌లో లేదు. పాప్‌కార్న్ ధరలు మల్టీప్లెక్స్‌తో పోలిస్తే ఇక్కడ తక్కువే. తక్కువే కానీ సింగిల్ స్క్రీన్స్‌లో కూడా ప్రేక్షకులు ఒక్కోసారి క్యాంటీన్ దగ్గరికెళ్ళి అంటే ఎక్కువ రేట్లు పెట్టినప్పుడు ఎంతో కొంత సింగిల్ స్క్రీన్స్‌కి వచ్చేవాళ్ళు చాలా పేదవాళ్ళు, సింగిల్ మిడిల్ క్లాస్ స్క్రీన్ వాళ్ళుంటారు. పేదవాళ్ళేనండి. హ్మ్. వాళ్ళేం అందుబాటు ధరల్లోనే ఉంటున్నాయి. రూ. 70 లోపే, రూ. 100 లోపే. హ్మ్. కానీ అవి గూడా అడిగినప్పుడు వాళ్ళ రియాక్షను థియేటర్ వాళ్ళ సిబ్బంది రియాక్షను సరిగుండదు ఒక్కొక్కసారి. రియాక్షన్‌లు ఇవన్నీ కాదండి. హ్మ్. యాక్షనే అక్కడ అమ్మే రేట్లేమిటి? హ్మ్. కొనబుల్ ధరల్లోనే అమ్ముతున్నారక్కడ. అవును. మీకు రూ. 40 పెడితే కూల్ డ్రింక్ దొరుకుతోందక్కడ. హ్మ్. మీకు 300 పెడితే తప్ప కూల్ డ్రింక్ దొరకదు. అవును. అదే కూల్ డ్రింక్. మల్టీప్లెక్స్‌లలో అయితే మరీ దారుణం. మల్టీప్లెక్సుల్లో. మీకు ట్రే కావాలంటే 1700. హ్మ్. ఆ రేట్లతో పోలిస్తే ఇవేం రేట్లు? ఆయన ఎవరి ఎవరి గురించి మాట్లాడాలి? మల్టీప్లెక్స్‌లో పాప్‌కార్న్ గురించి మాట్లాడాలి హ్మ్. నాగవంశి. హ్మ్. వీళ్ళేదో దోచేసుకుంటున్నట్టు మాట్లాడాడాయన. కానీ ఇక్కడ ముఖ్య వీళ్ళు విషయం ఏంటంటే దోచుకోవట్లా. సార్ మీరు దోపిడీదారులకి ఎన్హాన్స్‌మెంట్ ఇస్తున్నారు. హ్మ్. దోచుకుంటున్నది వాళ్ళు హ్మ్. మల్టీప్లెక్సోళ్ళు. వాళ్ళకేమో మీరు పర్సెంటేజ్ ఇస్తారు. హ్మ్. అంటే అద్భుతంగా దోచుకుంటున్నారు గురు.
మరి కొంచెం యాక్టివ్గా దోచుకోండి అని చెప్పి మీరు పర్సంటేజ్ ఇస్తున్నారు. ఉమ్. వీళ్ళేమో స్నాక్స్ తక్కువ రేటుకి పెట్టి మెయింటెనెన్స్ కోసం డబ్బులు అడుగుతున్నారు. కానీ సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ కొంతమంది చేతుల్లోనే ఉన్నాయి. ముగ్గురు, నలుగురు చేతుల్లోనే ఉన్నాయి. అందుకే ఆ విధంగా వాళ్ళు మాట్లాడాల్సి వచ్చిందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు రీజన్ కూడా ఇప్పుడు ఒకటుంది. మూసేసుకుంటున్న వాళ్ళు ఎవరు? లీజుదారులు కాదుగా. హ్మ్. ఇప్పుడు బెజవాడలో అర్థమైంది. కళ్యాణ్ చక్రవర్తి, కపర్తి అని 2 థియేటర్లు, హ్మ్. అన్నపూర్ణ, శకుంతల అనే 2 థియేటర్లు, హ్మ్. శాంతి, ప్రశాంతి అనే 2 థియేటర్లు హ్మ్. అన్నీ లేచిపోయినాయి. హ్మ్. ఉన్నవి తక్కువ. హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎన్ని ఉండేవి ఇదివరకు? హ్మ్. ఎన్ని థియేటర్లు వెళ్ళిపోయినాయి? సంగం అనే థియేటర్లు ఉందా ఇప్పుడు? హ్మ్. ఇది ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో సంగం. దాని ఎనకాల మయూరి కట్టిర్రిప్పుడు. అవునండి. మయూరి కూడా లేదు ఇప్పుడు. మయూరి గూడా లేదు. మయూరి లేదు. హ్మ్. తర్వాత ఓడియన్ థియేటర్లు హ్మ్. ఏంటి పరిస్థితి? మల్టీప్లెక్స్ చేసిర్రు. మల్టీప్లెక్స్ అయిందది. హ్మ్. సుదర్శన్ 70 ఏమైపోయింది? ఏఎంబీ అయింది. ఆ! ఏఎంబీ ఏఎంబీ మల్టీప్లెక్స్. అయ్యిందిప్పుడు. హ్మ్. అది పరిస్థితి. హ్మ్. సో, సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా షేప్ మారిపోతున్నాయి. అవును. షేప్ మారితే అంటే థియేటర్ చైన్‌కిస్తే కొంత మెయింటెనెన్స్ వస్తుందేమో అనుకుంటున్నారాళ్ళు. హ్మ్. కానీ బిజినెస్ ప్రధానం. కింద వ్యాపార కేంద్రం ఉంటుంది. అవును. ఈ వ్యాపార కేంద్రం ఇప్పుడు ప్రతి సింగిల్ స్క్రీన్ వీళ్ళేదో ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు గానీ, హ్మ్. సింగిల్ స్క్రీన్స్ అన్నీ ప్రైమ్ లొకాలిటీల్లో ఉన్నాయి. హ్మ్. ప్రతి ఊళ్ళోను. హ్మ్. ఆ ప్రైమ్ లొకాలిటీలో కొన్ని ఏరియాల్లో ఒక థియేటర్ స్థలం 100,00,00,000 విలువ చేసే హ్మ్. స్థలాలు ఓనర్‌లాళ్ళు. హ్మ్. వాళ్ళు ముష్టివాళ్ళు కాదు. హ్మ్. అంత ప్రాపర్టీని వాళ్ళు ఇతర వ్యాపారాలకు వాడుకోవచ్చు కదా! ఎందుకు నీతో కమిట్ అయ్యి ఉండాలి? అవును. కరెక్ట్. ఈ మాట దొర్లింది మొన్న. హ్మ్. హ్మ్. దానికి సమాధానం ఏం చెప్పాడు ఈయన రవి గారు? హ్మ్. వ్యాపారం బాలేకపోతే మూసేసుకొని ఎళ్ళిపోండి. హ్మ్. ఎవడు పట్టుకుని వేలాడాడు మిమ్మల్ని? హ్మ్. అన్నాడాయన. మరి ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే ఎగ్జిబిటర్లు ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి చెప్పారో, మాకు పర్సెంటేజ్ కావాలని. వార్ టైంలో, కూలీ టైంలో, అలాగే మన శివశంకర వరప్రసాద్. వరప్రసాద్ టైంలో, మన 'నారి నారి నడుమ మురారి' టైంలో, అలాగే నవీన్ పోలిశెట్టి సినిమా 'రాజు', ఆ! అనగనగా ఒక రాజు. 'అనగనగా ఒక రాజు' ఈ టైంలో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు 4 నెలలు పెద్ద సినిమాలు రిలీజ్ కాలేదు. సంక్రాంతి తర్వాత సినిమాలే లెవ్వు. అవునండి. ఇప్పుడు సఫరింగ్ ఉంది ఇప్పుడు ఇప్పుడు. త్వరలో ఒక సినిమా పెద్ద సినిమా రిలీజ్ కాబోతుంది. గతంలో, హ్మ్. గతంలో ఒకసారి ఈ చర్చ జరిగింది. హ్మ్. అంటే ఈ జరిగింది. టైంలో సినీ పరిశ్రమ గడ్డు కాలం థియేటర్లు ఎదుర్కొంటుంది. ఇదే మూసేస్తామన్నారండి. టైంలో ఎందుకు మాట్లాడాలి అంటున్నారు వాళ్ళు. థియేటర్లు మూసేస్తామని చెప్పారండి. హ్మ్. చెప్పినప్పుడు వీళ్ళే రోడ్డు మీదకొచ్చి గొడవ చేశారు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్‌కున్నప్పుడు వీళ్ళు థియేటర్లు మూసేస్తామంటారా? హ్మ్. ఎంత దుర్మార్గం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి, సింగిల్ స్క్రీన్ ఓనర్‌లకి గొడవ పెట్టే ప్రయత్నం చేశారు. హ్మ్. వీళ్ళు పుల్లలు పెడుతున్నారిక్కడ. హ్మ్. ఈ గిల్ట్‌కి సంబంధించినోళ్ళు. హ్మ్. చేస్తే అయ్యయ్యో! ఆయన సినిమాకి మేము అడ్డం పట్టడం ఏంటి? మేము తెరిచేస్తాం థియేటర్లు ఆడుకోమనండి అన్నారు. హ్మ్. ఆ సినిమా వాయిదా పడింది. హ్మ్. వాయిదా పడ్డప్పుడు మీరు పిలిచి మాట్లాడారా వాళ్ళతో? హ్మ్. లేదు గదా! అప్పటినుంచి గొడవ జరుగుతూనే ఉంది. కొంతమంది ప్రొడ్యూసర్‌లు కన్సిడర్ చేసి హ్మ్. పర్సెంటేజ్ మీద ఇద్దాం తీసుకోండి సినిమాలు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. హ్మ్. అది లోపాయికారిగా జరుగుతోంది. హ్మ్. కొంత బతుకుతున్నారాళ్ళు. హ్మ్. కానీ అధికారికంగా బతుకుతామంటున్నారిప్పుడు. ఓకే. సరే ఇక అసలైన అంశానికొద్దాము. 'శిరీష్' ఎగ్జిబిటర్ అంటే ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' వాళ్ళ సోదరుడు 'శిరీష్' మీడియా ముందుకొచ్చైతే, ఒకవేళ ప్రభుత్వం జీవో ఇచ్చినా కూడా టికెట్ల రేట్లు పెంచుకోమని జీవో ఇచ్చినా కూడా మేము మాత్రం సింగిల్ స్క్రీన్స్‌లో పెంచము అనైతే అదే చెప్పాడు. గదా చెప్పింది నేను. జూన్ 4 తారీఖు 'పెద్ది' సినిమా రిలీజ్ కాబోతుంది. అవును. ఆ సినిమా రిలీజ్ అయితే అంటే టికెట్ల రేట్లు పెరిగినా కూడా సింగిల్ స్క్రీన్స్ వీళ్ళు చెప్పినట్టు అదే మాటకు కట్టుబడి ఉంటారంటారా మీరు? కట్టుబడి ఉంటామనే మాట్లాడాడాయన. ఆ! ప్రభుత్వం నుంచి మళ్ళీ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ఆయన ఇంకో మాట మాట్లాడాడు. హ్మ్. పెద్ద హీరోల సినిమాలేవి లోకల్ మార్కెట్‌లో లేవు. హ్మ్. పాన్ ఇండియా సినిమాలు అంటున్నారాళ్ళు. హ్మ్. పాన్ ఇండియాలో వాళ్ళు 100 చోట్ల రిలీజ్ చేస్తున్నారు. అవును. రిలీజ్ చేసిన చోట ఎక్కడైనా రెంటల్ సిస్టమ్ ఉందా? హ్మ్. అని అడిగాడు. హ్మ్. ఉందో లేదో చెప్పాలి కదా ఈళ్ళు. అవును. అన్ని చోట్ల సింగిల్ స్క్రీన్స్ కూడా పర్సెంటేజే ఇస్తున్నారు. హ్మ్. ఇక్కడెందుకు ఇవ్వరు? హ్మ్. అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో. అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్‌ల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే 4 నెలల నుంచి సినిమాలు మేము గూడా రిలీజ్ చేయలేదు. ఎవ ఎ ఇండస్ట్రీ ఎవరు పరిస్థితి చేయొద్దన్నారు? బాలేదు అని ఇండస్ట్రీ చెప్తున్నారు. పరిస్థితి బాలేకపోవడానికి మీరు కారణం. మీరు తీస్తున్నటువంటి పాన్ ఇండియా సినిమాలు కూడా బుడగల్లా పేలుతున్నాయి. హ్మ్. ఎప్పుడో ఒకటి. మీ రిలీజ్ అయ్యేదే ఎప్పుడో ఒకప్పుడు. ఆ రిలీజ్ అయిన సినిమా ఆడిన సందర్భాలు తక్కువే గదా! హ్మ్. ఏ ఏ సినిమాలు ఇరగ్గొట్టారు ఈ మధ్య కాలంలో పాన్ హ్మ్. ఇండియాలో? హ్మ్.
ఏ హీరో భారీ హిట్లు కొట్టాడు? హ్మ్. 1000 కోట్లు దాటిన సినిమా ఏదుంది పాన్ ఇండియాలో? మరి ఎగ్జిబిటర్స్ ఒక్క సినిమా మీదనే ఆధారపడి వాళ్ళు థియేటర్‌లో ఒక రన్ చేస్తారా? నెలకొక సినిమా రిలీజ్ చేయమనండి. హ్మ్. నేటివ్ స్టేట్ కాబట్టి, నేటివ్ ఏరియా కాబట్టి కొంత అభిమానులుంటారు. హ్మ్. కొంత డబ్బులొస్తాయి. అది బఫర్‌గా పెట్టుకొని మిగిలిన మెయింటెనెన్స్ చూసుకుంటాం. హ్మ్. మీరు పర్సెంటేజ్ లెక్కన దానికిస్తే, హ్మ్. చిన్న సినిమాలకు పర్సెంటేజ్ ఇస్తే ఆళ్ళకి మిగిలేదే ఉండదు. హ్మ్. ఆయన చెప్పినట్టుగా అన్నపూర్ణ థియేటర్ ఓనర్ చెప్పినట్టు హ్మ్. 4 షోస్ 8 షోస్ మీద 100 మందొస్తే, హ్మ్. దానిలో 20% అంటే ఏమొస్తది ఆళ్ళకి? హ్మ్. దానికంటే రెంట్‌లే బెటర్ అప్పుడు. హ్మ్. కాబట్టి అదొక గొడవ ఉంది. హ్మ్. పెద్ద హీరోలకు పర్సెంటేజ్ లెక్కనిస్తే, ఆ బఫర్ పెట్టుకొని బతుకుతామని అడుగుతున్నారాళ్ళు. హ్మ్. దానికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? ఆయనేమన్నాడు 'రవి' గారు, "మూసేసుకొని ఎళ్ళిపోండి మాకు అభ్యంతరం లేదు" అన్నాడు. హ్మ్. "నేను రెస్టారెంట్ పెడతాను. నష్టమొస్తే మూసేస్తాను తప్ప తెరిచి కూర్చోను. హ్మ్. సో, మూసేయండి థియేటర్‌లు" అన్నాడాయన. హ్మ్. ఇంక క్వెషనెందుకు? మూసేయొచ్చు కదా హాయిగా. హ్మ్. మేము సింగిల్ స్క్రీన్స్‌కి సినిమాలు ఇవ్వమని చెప్పమనండి ఆళ్ళని. హ్మ్. అలా ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వక ఈ విధంగా మాట్లాడుతున్నారంటారు మీరు. మేము సింగిల్ స్క్రీన్‌కి సినిమా ఇవ్వం. హ్మ్. మల్టీప్లెక్స్‌లో మాత్రమే రిలీజ్ అంటే ఆ చేస్తాం. ధైర్యం లేదంటారు ప్రొడ్యూసర్స్‌కి. అనమనండి. హ్మ్. ఆయన అన్నాడు కదా ఆ మాట హ్మ్. నిన్న. ఏమన్నాడు? వ్యాపారం నష్టం వస్తే చేయమని ఎవడో అడగట్లేదు. మిమ్మల్ని బతిమాలట్లేదు. మీకు నష్టాలొస్తే మూసేయండి అన్నాడాయన. హ్మ్. సో, అంటే అదే వీళ్ళైతే స్టేట్‌మెంట్. ఒప్పుకోరంటారు. ఎవరు? ప్రొడ్యూసర్లు ఒప్పుకోరు. ఏది ఎగ్జిబిటర్స్‌కి డిమాండ్స్‌కైతే ఒప్పుకోరు మధ్యలో పర్సెంటేజ్. ఇంకొక మెలికేశారు. హ్మ్. ఆ రెండో మెలికేమిటంటే, ఇప్పుడు రిలీజ్‌కున్నటువంటి సినిమాలు, ఆన్ సెట్స్ ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా హ్మ్. ఇదే పద్ధతిలో రిలీజ్ చేయండి. హ్మ్. రిలీజ్ చేసి మేము అడుగుతున్నాం. థియేటర్ క్వాలిటీ పెంచండి. హ్మ్. ఏది స్క్రీనింగ్ క్వాలిటీ పెంచండి, సౌండ్ సిస్టమ్ పెంచండి, హ్మ్. టాయిలెట్‌ల క్లీనింగ్ పెంచండి, హ్మ్. మెయింటెనెన్స్ పెంచండి. హ్మ్. లోపలికొచ్చిన ప్రేక్షకుడు అద్భుతం స్వర్గంలోకొచ్చాను అనుకోవాల. హ్మ్. ఆ రేంజ్‌కి తీసుకెళ్ళండి థియేటర్‌ని. హ్మ్. అప్పుడు పర్సెంటేజ్ గురించి మాట్లాడదాం అంటున్నారు. హ్మ్. అసలు మీరు పర్సెంటేజ్‌కి పెడితే ఆ డబ్బులతో మేమేదైనా చేస్తాం హ్మ్. అంటున్నారు వాళ్ళు. వీళ్ళు ఎగ్జిబిటర్లు. ఎగ్జిబిటర్లు. హ్మ్. అక్కడి దాకా వచ్చింది కథ. హ్మ్. కాబట్టి ఇప్పుడు తేల్చాల్సిందేంటంటే ఇంక వీళ్ళు ఓపెన్‌గా వాళ్ళు దోచుకోవడానికి సిద్ధపడిపోయారు. హ్మ్. ఎవరు? ప్రొడ్యూసర్లు. హ్మ్. సినిమా అనేది కేవలం వ్యాపారం. హ్మ్. దాన్ని ఎలా వ్యాపారం చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. హ్మ్. ఆ పద్ధతిలో జనాల్ని దోచుకోవడానికి అలవాటు పడిపోయారాళ్ళు. హ్మ్. డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఒక మాట అన్నాడు. హ్మ్. థియేటర్ల రేట్లు తగ్గిస్తే, టికెట్ రేట్లు తగ్గిస్తే ప్రేక్షకులు ప్రేక్షకులు థియేటర్‌కొస్తారు. వాళ్ళకొక కన్వీనియన్స్ ఉంటుంది. నిన్న అవును. 'శిరీష్' అన్న మాటే హ్మ్. అన్నాడాయనప్పుడు. హ్మ్. అప్పుడు 'రిపబ్లిక్' అనేటువంటి సినిమా ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ గారు హ్మ్. గొంతు పెంచి హ్మ్. డిమాండ్ అండ్ సప్లై అనే కనీసపు ఎకనామిక్ సూత్రం తెలియకపోతే ఎలా ముఖ్యమంత్రికి అన్నాడు. హ్మ్. అని మా సినిమాలు చూస్తారండి. చూడటం కోసం వచ్చినోడు ఎంత రేటు పెట్టినా చూస్తాడు. హ్మ్. కాబట్టి మేము సినిమా కూడా వాళ్ళ కోసం అంత క్వాలిటీతో తీస్తున్నాం హ్మ్. అని మాట్లాడాడు. హ్మ్. మీరు అంత ఖర్చు పెట్టి సినిమా ఎందుకు తీస్తున్నారో మాకు తెలీదా? హ్మ్. ఎందుకు తీస్తున్నారు? డబ్బుల కోసం. డబ్బుల కోసం కాదు మార్కెట్ కోసం. మీరు హ్మ్. పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేయటం కోసం హ్మ్. డబ్బులు పెంచి సినిమాలు తీస్తున్నారు. హ్మ్. ఆ రేట్లు ఇక్కడ బాదుతాం జనాల దగ్గర అంటే ఎలాగా? హ్మ్. అంటే కొన్ని పాన్ ఇండియా సినిమాలు కాకుండా కూడా తక్కువ బడ్జెట్ సినిమాలకు గూడా ఒక్కోసారి టికెట్ రేట్లు పెంచమని వెళ్ళిన పరిస్థితులు అన్నిటికి గూడా వెళ్ళలేదండి. హ్మ్. పెద్ద హీరోల సినిమాలకే వెళ్లారు. పెద్ద హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా మార్కెట్ సినిమాలే. హ్మ్. పాన్ ఇండియాలో రిలీజ్ చేసుకోవడం కోసమే హ్మ్. వాళ్ళు బడ్జెట్లు పెంచారు. హ్మ్. పాన్ ఇండియా సినిమా అని హీరోలు 100,00,00,000 తీసుకున్నారు. కానీ 'పవన్ కళ్యాణ్' సినిమాలు పాన్ ఇండియా లెవెల్‌లో అప్పుడు రిలీజ్ కాలేదు పవన్ గదా! కళ్యాణ్ సినిమా గురించి నేను అంటలా. ఆయన హ్మ్. ఆయన కూడా ఆయన సినిమా గురించి మాట్లాడలా. హ్మ్. టిక్కెట్ల రేట్లు ఆయన సినిమాలకు వెళ్ళలేదప్పుడు హ్మ్. పెంచమని. హ్మ్. అప్పుడు రిలీజ్‌కున్నటువంటి 'ప్రభాస్' సినిమాకి హ్మ్. తర్వాత ఇంకొక సినిమా ఇంకేదో ఉంది అప్పుడు పెద్ద సినిమా 'ట్రిపుల్ ఆర్' హ్మ్. రాజమౌళి గారి సినిమా. హ్మ్. వీటి కోసం వెళ్లారు. హ్మ్. కాబట్టి అవి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లే. హ్మ్. వాటి మీద బోలెడు ఖర్చులు పెట్టాం మేము అని చెప్పారు. హ్మ్. మార్కెట్ కోసం పెంచారు. అక్కడి నుంచి డబ్బులొస్తాయి గదా మీకు. హ్మ్. ఇక్కడెందుకు రేట్లు పెంచాలా? హిందీ స్టేట్స్‌లో రేట్లు పెంచారా మీరు? లేదు గదా! హ్మ్. ఇంకెక్కడైనా పెంచారా? లేదు గదా! తమిళ్ మార్కెట్‌లో పెంచలేదు గదా! హ్మ్. ఇక్కడెందుకు పెంచుతున్నారు? అంటే నేటివ్ స్టేట్ నుంచి భారీగా డబ్బులు తీసుకోవాలనే. హ్మ్. అందుకని ఇప్పుడు ఇక్కడి నుంచి డబ్బులు పీక్కుంటున్నారు గదా మీరు రేట్లు హ్మ్. పెంచి. హ్మ్. మరి అక్కడేమో పర్సెంటేజ్ ఇస్తూ పక్క రాష్ట్రాల్లో, ఇక్కడ పర్సెంటేజ్ ఇవ్వడానికి థియేటర్‌లకి మీకేమిటి నొప్పి? హ్మ్.
మీరు అంటే ఎక్కువ డబ్బులు ఇక్కడ ఏంటి నొప్పి అంటే ఒక ఎక్కువ విషయం ఎక్కువ డబ్బులు అర్థమవుతుంది. తీసుకుంటున్నది ఇక్కడ కాదా? ఏంటి నొప్పి అనేది ఒక విషయం ఇక్కడ ఏంటంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటోంది ఇక్కడ కాదా? ఇక్కడే. మరి ఏంటి నొప్పి ఇక్కడ అంటే ఒక ఇవ్వడానికి విషయం ఏమిటి? ఏంటంటే ప్రొడ్యూసర్స్‌కి, ఎగ్జిబిటర్స్‌కి మధ్య ఈగో క్లాషెస్ వచ్చాయి. అంటే ఒక సంస్థ, ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ సినిమాలే నిర్మించకుండా ఏకంగా డిస్ట్రిబ్యూషన్‌కి రావడం. ఒక 20 ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ అండ్ సినిమా నిర్మిస్తున్న సంస్థకి మధ్యలో ఈగో క్లాషెస్ రావడం వల్ల ఇవన్నీ తలెత్తాయి. ప్రధానమైన ప్రొడ్యూసర్‌లెవరు కూడా సినిమాలు తీయటం మానేసి చాలా కాలమైంది. హ్మ్. ఎవరో సినిమా తీస్తే హ్మ్. అది బావుంటే హ్మ్. వాళ్ళు రిలీజ్ చేసుకోలేరు కాబట్టి హ్మ్. ఏదో ఒక రేటుకి ఈవెన్ 'అర్జున్ రెడ్డి'తో సహా హ్మ్. ఏదో రేటుకి వాళ్ళకి కొంత ప్రాఫిట్ చూపించి కొనేసుకొని హ్మ్. ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసి వీళ్ళు రిలీజ్ చేసి ఆ ప్రాఫిట్స్ వీళ్ళు తింటున్నారు. హ్మ్. అది నిజమా కాదా? హ్మ్. అనేక సినిమాలు 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి' ఇవన్నీ సురేష్‌లో ఎందుకు రిలీజ్ అయినాయి? హ్మ్. వాళ్ళు సినిమాలు తీస్తున్నారా? వాళ్ళు తీయట్లేదు. సినిమాలు తీయట్లేదు గదా! హ్మ్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, 'మైత్రి మూవీస్‌కి' ఎస్‌విసి బ్యానర్ ఏదైతే ఉందో 'మైత్రి మూవీస్‌కి' ఎస్‌విసి బ్యానర్‌కి ఈ రెండిటికి మధ్య ఈగో క్లాషెస్ వచ్చాయి. వీళ్ళు వీళ్ళు సినిమాలే నిర్మించుకోకుండా వీళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్‌లో దిగిపోవడం. డిస్ట్రిబ్యూషన్‌లో వాళ్ళెందుకు దిగారు? హ్మ్. వాళ్ళకి ఒక చైన్ గావాలి. వాళ్ళ సినిమాలు రిలీజ్ ఈ గతంలో 'సురేష్' వాళ్ళకి కూడా ఉన్నాయి గదా! థియేటర్లు. ఉన్నాయి. ఉన్నాయి. 'సురేష్‌కి' కూడా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది. 'నవ్య' గారిని వాళ్ళే కదా టేక్ ఓవర్ చేసింది. ఇప్పుడు గూడా చేస్తారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ హ్మ్. చేతిలో వాళ్ళ కంట్రోల్‌లో థియేటర్స్ ఉన్నాయి. హ్మ్. కాబట్టి తమకి గూడా తాము ఈ వ్యాపారంలో ఉన్నాం గాబట్టి హ్మ్. లాస్ట్ ట్రెండ్ వరకు ఉండాలి అని అనుకోవడం తప్పేం గాదు. హ్మ్. వాళ్ళున్నారు. నిన్న ఆ కంపారిజన్ గూడా తెచ్చి మాట్లాడాడాయన. హ్మ్. మాట్లాడాడు. ఆ మాట్లాడే క్రమంలో మా థియేటర్స్ ఏ క్వాలిటీలో ఉన్నాయో చూసారా? హ్మ్. అన్నాడు. హ్మ్. సరే వాళ్ళ థియేటర్‌లో ఉన్నాయి. ఇంకో కంపారిజన్ తెచ్చారు. హ్మ్. ఏది 'శశికళ' ఆ థియేటర్‌లు మల్టీప్లెక్స్ తీసుకుంది. ఏషియన్ వాళ్ళు తీసుకున్నారది. హ్మ్. ఆ ఎదురుగుండా ఉన్నటువంటి 'శ్రీరాములు.' 'శ్రీరాములు' థియేటరు హ్మ్. అందులోకి ఎవరైనా వెళ్ళగలరా హ్మ్. అని మాట్లాడారు. హ్మ్. కంపారిటివ్‌గా ఇక్కడ ఏషియన్ వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా అక్కడ పెద్ద బీభత్సమైన ఇవేవీ లేవు. హ్మ్. సదుపాయాలు. సదుపాయాలు. వాళ్ళు హ్మ్. చెప్తున్నట్లుగా అద్భుతమైన స్వర్గధామంలా ఉండే టాయిలెట్‌లేమి లేవక్కడ. హ్మ్. ఇప్పుడిప్పుడు జనాలు లొల్లి పెడితే ఎంతో కొంత మార్చిర్రు. ఏమీ లేదు. అది మల్టీప్లెక్స్‌గా మారినా ఏదో హ్మ్. ఆ వాతావరణం మార్చారు తప్ప లోపల అలాగే ఉందది. హ్మ్. పరిస్థితిలో మార్పులేం లేవు. గందరగోళం తప్ప. హ్మ్. పైగా ఏషియన్ ఆయన కూడా మొన్న ఎగ్జిబిటర్ల దగ్గర కూర్చున్నాడు. హ్మ్. అది కూడా వ్యంగ్యంగా మాట్లాడారాళ్ళు. హ్మ్. ఇవన్నీ కాదండి. ఈ గొడవంతా అనవసరం. హ్మ్. వాళ్ళు రెంటల్ సిస్టమ్ మీద బతకలేము అంటున్నారు. హ్మ్. రెంటల్ సిస్టమ్ ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదు. హ్మ్. ఇంకెక్కడా లేని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీకెందుకంత దురద? హ్మ్. వాళ్ళు అడుగుతున్న దానిలో ఏదో ఒక మేరకు సెటిల్మెంట్‌కి రావచ్చు కదా! హ్మ్. ఇప్పుడున్న సినిమాలన్నీ రిలీజ్ అయ్యే వరకు మీరు రెంటల్‌లో ఉండండి. హ్మ్. ఆ తర్వాత మీ థియేటర్‌లు బాగు చేసుకున్న తర్వాత మనం పర్సెంటేజ్‌లోకొద్దాం అన్నారు నిన్న. ఓకే సార్. నేనేమంటానంటే హ్మ్. ఇలా కాకుండా హ్మ్. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలకు ఒక రేంజ్ పర్సెంటేజ్ పెట్టుకోండి. హ్మ్. వాళ్ళకి కొంచెం డబ్బులు వెళ్ళాలి గదా! అవును. వెడితే ఆ డబ్బులు పెట్టి బాగు చేయించుకుంటాం అంటున్నారాళ్ళు. ఓకే. ఆ బాగు చేయించుకోవడానికి నువ్వు ఒక వెసులుబాటు చూపించు. హ్మ్. తర్వాత వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పర్సెంటేజ్ ఉంది. హ్మ్. ఆ డిమాండ్ చేస్తున్న పర్సెంటేజ్ ఎండ్ ఆఫ్ ది డే పెట్టుకోండి. హ్మ్. అలా ఒక పద్ధతి రావాలి గదా! అవునవును. మీరు మూసేసుకోండి హ్మ్. అని ఈయన మాట్లాడతాడు. అంటే దీన్ని ఈగో లాగానే చూస్తారు. కోపం ఒకరి మీద ఒకరికి కోపంతో అలా మాట్లాడుకున్నారు అని అంటున్నారు. కోపంగానే ఉండారండి. హ్మ్. నువ్వు కన్సిడర్ చేయాలి గదా అవతలోడిని. హ్మ్. ఆయన ఏం చెప్పాడు చదలవాడ శ్రీనివాసరావు గారు? ప్రొడ్యూసర్‌కి కొడుకు లాంటి వాడు ఎగ్జిబిటరు అన్నాడు. హ్మ్. పెద్ద కొడుకు సింగిల్ స్క్రీనోడు, చిన్న కొడుకు మల్టీప్లెక్సు అన్నాడు. హ్మ్. అప్పుడు ఒక బయ్యర్ ఒక ఎగ్జిబిటర్ అన్నాడు. హ్మ్. అయ్యా మీరు పెద్ద కొడుకు, చిన్న కొడుకు అన్నారు బానే ఉంది. హ్మ్. చిన్న కొడుకు కోసం పెద్ద కొడుకుని కోసేస్తున్నారు హ్మ్. అన్నాడు. హ్మ్. మరది పట్టించుకోవాలి కదా! మీకు ఆళ్ళకి పర్సెంటేజ్ ఇస్తున్నప్పుడు ఈళ్ళకి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లమ్? హ్మ్. ఒకే చోట ఈ థియేటర్‌లో రూ. 1,00,00,000 వస్తే ఈళ్ళకేమో వచ్చేది తక్కువ. హ్మ్. అక్కడొస్తేనేమో వాళ్ళకొచ్చేది ఎక్కువ. ఎందుకుండాలి ఈ వివక్ష? అనేది వీళ్ళ గొడవ. పైగా ఓకే. ప్రేక్షకుల్ని అక్కడ కొడుతున్నారు. హ్మ్. ఏది స్నాక్స్ రేట్లతో. అవును. అవి తగ్గించమని చెప్పే దమ్ము మీకు లేదు. ఓకే. సార్ ఇక వీటన్నిటిని పక్కన పెట్టేస్తే ప్రొడ్యూసర్ నాగవంశి అంటే మేము చిరంజీవి గారి దగ్గరికెళ్తాం. ఎందుకంటే 'పెద్ది' రిలీజ్ ఉంది త్వరలో 4 తారీఖు. బెదిరించాడాయన. హ్మ్.
మేము పిల్లల్లారా అల్లరి చేస్తే నాన్నతో చెప్తానన్నట్టుగా. చిరంజీవి గారి దగ్గరికెళ్తాము. ఈ విషయం అక్కడే తేల్చుకుంటాము అనైతే చెప్పడం ఇప్పుడు జరిగింది. 'పెద్ది' సినిమాని ఆపటం కోసం వీళ్ళు సమ్మెకు దిగలేదు. ఎవరు ఎగ్జిబిటర్స్. ఎగ్జిబిటర్లు. మరిక్కడ పెద్ద మరి సి ప్రొడ్యూసర్లు మాత్రం 'పెద్ది' సినిమానే టార్గెట్ చేసినట్టుంది అని అంటున్నారు. వీళ్ళు అలా ప్రెజెంట్ గతంలో 'హరిహర వీరమల్లు'ని టార్గెట్ చేశారు. 'పవన్ కళ్యాణ్' సినిమాని ఆపేస్తారా మీరు హ్మ్. అని చెప్పి రెచ్చగొట్టారు కదా అవతల. హ్మ్. 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్సు, ఆయన ప్రొడ్యూసర్లు, మినిస్టర్ గారు అందరూ మాట్లాడారు కదా! హ్మ్. అలా రెచ్చగొట్టే ప్రోగ్రామ్ వీళ్ళకి వ్యతిరేకంగా ఆయన్ని రెచ్చగొడదామని చూస్తున్నారు. మీలాంటి సినీ విశ్లేషకులు మరికొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు 'శిరీష్' అయినా, 'నాగవంశి' అయినా, 'మైత్రి రవి' అయినా చిరంజీవి గారి దగ్గరికెళ్లారు. చిరంజీవి గారి దగ్గరికెళ్ళినప్పుడు అందరూ అక్కడ కలుసుకొని మళ్ళీ వివాదాలన్నీ సద్దుమరిగి అందరూ అక్కడ హ్యాపీగున్నారు. వాళ్ళందరూ కలిసిపోతారు. ఇక్కడ బాధపడేవాడు ఎప్పటికీ ఒకడే ఉంటాడు. వాడే సగటు సినిమా ప్రేక్షకుడు. వాడికి ఎప్పుడు జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. మొదటి రోజు ఖచ్చితంగా టికెట్ రేట్లు పెరుగుతాయి. మళ్ళీ అదే అభిమానుల నుంచి అదే విధంగా డబ్బులు టికెట్ల రూపంలో ఇప్పుడు వస్తాయి. ప్రేక్షకుడు థియేటర్‌కెళ్తాడు అని నేను అనుకోవడం లేదు. హ్మ్. ఫస్ట్ డే వెళ్లరా? ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే వెళ్తారు కదా! పెద్ద ఖచ్చితంగా. హీరో సినిమాకి గూడా ఆవేశపడి వెళ్ళట్లేదు. అభిమానులెళ్తున్నారు. ఆ! ఆ అభిమానులెళ్తున్నారు. అభిమానుల్ని కోసుకు తినేస్తున్నారాళ్ళు. హ్మ్. అంటే ఇప్పుడు వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే బలానా ఒకటే హీరోకి అంటున్నారు. బలానా హీరోకి అభిమాని అయిన పాపానికి హ్మ్. ఆయన సినిమా టికెట్టు రూ. 1000, 2000 పెట్టి కొనాల్సిన బాధ్యత అతని మీద పడుతోంది. హ్మ్. అతన్ని కోసుకు తినేస్తున్నారాళ్ళు. హ్మ్. ఫ్యాన్స్‌ని కోసుకు తింటున్న ఇప్పుడు హీరోని. ఇంత ఆవేశంగా మాట్లాడిండు గదా! హ్మ్. శిరీష్ గారు మీడియా ముందు. రేపు చిరంజీవి గారి దగ్గరికి డైరెక్ట్ మీటింగ్‌కెళ్లారు. ఆయన ఫేస్ చూసి ఇప్పుడు ఎదురుంగా ఎగ్జిబిటర్‌లు ఉండడంతోటే అడగాలండి. ఒకటేసారి పూర్తిగా మారిపోయి మళ్ళీ ఇప్పుడు ఆయన ఆ! మాట్లాడాడు గదా! ఆ! 'పెద్ది' సినిమా కోసం వీళ్ళు గొడవ చేస్తున్నారు. హ్మ్. చిరంజీవి గారి దగ్గరికెళ్ళి చెప్తానన్నాడు గదా ఆయన. హ్మ్. ఇప్పుడు ఎగ్జిబిటర్‌లందరూ వెళ్లి నాగవంశి ఆఫీస్ ముందు కూర్చొని, హ్మ్. పద వెళ్దాం చిరంజీవి దగ్గరికి తెలుసుకుందాం. హ్మ్. నువ్వే అపాయింట్‌మెంట్ తీసుకో. హ్మ్. వెళ్దాం. హ్మ్. అక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. ఆయన ఏం చెప్తే అది విందాం. హ్మ్. అన్నారనుకోండి ఏంటి పరిస్థితి? ఆయనేం కాదనడు గదా! హ్మ్. ఏదో పద్ధతిలో సెటిల్‌మెంట్ చేసుకోండయ్యా అని చెప్తాడు. ఇదేమి హ్మ్. అయ్యా మీ సినిమా జూన్ 4 రిలీజు. హ్మ్. ఇది సీరియస్‌గా డిస్కషన్ జరిగితే 2 రోజుల్లో తేలిపోయే గొడవ. హ్మ్. మే మధ్యలో కూడా ఇంకా రాలా మనం. హ్మ్. ఇప్పుడు మిమ్మల్ని మేమేదో టార్గెట్ చేసామని ఎందుకు మాట్లాడాడు ఈయన? హ్మ్. రెండోది మేము అమ్ముతున్నటువంటి ధరలకి స్నాక్సు మల్టీప్లెక్స్‌లో దొరకవు. హ్మ్. మేము అమ్ముతున్న రేట్లకి నాలుగింతల రేట్లకి అమ్ముతుంటే, హ్మ్. మేమేదో పాప్‌కార్న్ పేరుతో దోచుకుంటున్నామని మాట్లాడతాడేంటి ఈయన? హ్మ్. ఇవన్నీ అక్కడ మాట్లాడాల. మాట్లాడాలి. మాట్లాడి హ్మ్. వంశీ అనేవాడు ఎంత మిస్‌గైడ్ చేస్తున్నాడు విషయాన్ని హ్మ్. అనేది ప్రొజెక్ట్ చేయగలిగితే ఆయన ప్రాపర్‌గా ఇక్కడ మాట్లాడతాడు. మిస్‌గైడ్ అనేది ఒక పాయింట్ అయితే, ఇవన్నీ గతంలో మాట్లాడొచ్చు గదా! ఇప్పుడే ఎందుకు? అంటే 4 నెలల నుంచి సినిమా ఇప్పుడు లేవు. నిర్మాతలు పెద్ద సమ్మె సినిమా లేదు. చేశారండి. ఈ టైంలోనే ఎందుకు అని. కరోనా టైంలో నిర్మాతలు సమ్మె చేశారు. హ్మ్. ఎందుకు చేశారు? సినిమాలు మేము తీయలేకపోతున్నాం. పాన్ ఇండియా బడ్జెట్లు మా వల్ల కావట్లేదు. హ్మ్. హీరోలు 100,00,00,000 అలా తీసుకుంటున్నారు రెమ్యూనరేషన్‌లు. హ్మ్. సినిమా కాస్ట్ చాలా పెరిగిపోయింది. కాస్ట్ పెరిగిపోయింది. మాకొచ్చే డబ్బులు రావట్లేదు. హ్మ్. ఇలా 100 రకాల సమస్యలున్నాయి మాకు. హ్మ్. మేము సినిమా పరిశ్రమ మూసేయదలుచుకున్నాం హ్మ్. అన్న పద్ధతిలో ప్రొడ్యూసర్లు సమ్మె చేశారు. హ్మ్. ఫైనల్‌గా ఒక ప్రెస్ మీట్ పెట్టి, సరే ఈలోపు హీరోలు కొన్ని ప్రకటనలు చేశారు. హ్మ్. ఎన్టీఆర్ లాంటోళ్ళు. హ్మ్. మేము మా రెమ్యూనరేషన్‌లు తగ్గించుకోవడానికి సుముఖంగా ఉన్నాము అని వీడియోలు రిలీజ్ చేశారు. హ్మ్. సరే హీరోలు అంగీకరించారు కాబట్టి మన టార్గెట్ రీచ్ అయిపోయాం హ్మ్. అని ఒక ప్రెస్ మీట్ పెట్టి సమ్మెను క్లోజ్ చేశారు. హ్మ్. ఆ క్లోజ్ చేస్తున్న దానిలో 'దిల్ రాజు' గారే మాట్లాడుతూ, హ్మ్. మల్టీప్లెక్సుల్లో స్నాక్స్ రేట్లు బీభత్సంగా ఉన్నాయి. ఆడియన్స్ భయపడుతున్నారు. హ్మ్. కాబట్టి మేము ఆ చైన్‌తో మాట్లాడుతున్నాం రేట్లు తగ్గించమని. హ్మ్. ఏమైందది ఇప్పటిదాకా? ఇప్పటిదాకా ఎందుకు అమలు కాలేదు? హ్మ్. ఎందుకు మీరు ఆళ్ళతో నెగోషియేట్ చేయలేకపోతున్నారు? మల్టీప్లెక్సుల్లో ఏం బ్రైట్‌గా లేదు హ్మ్. కండిషన్. ఈళ్ళు అంటున్నట్టుగా హ్మ్. కొన్ని జనాలేం మల్టీప్లెక్స్‌లే బావున్నాయి. మిగతావి అంతా మల్టీప్లెక్స్‌లోకి జనాలెళ్తున్నారనేది ఒక బూటకం. హ్మ్. వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. హ్మ్. అది ఒక సెలబ్రేటివ్ టోన్‌లో వెళ్తారాళ్ళు. హ్మ్. ఆ గొడవ కాకుండా సాధారణ ప్రేక్షకుడు అక్కడికెళ్ళట్లేదు. హ్మ్. చాలా మల్టీప్లెక్సుల్లో షోస్ క్యాన్సిల్ అయినాయి ఈ మధ్యే. హ్మ్. ఒకే రోజు 9 షోస్ క్యాన్సిల్ అయిన మల్టీప్లెక్స్‌లున్నాయి. హ్మ్. మల్టీప్లెక్స్‌లని ఈవెంట్ సెంటర్‌లుగా మారుస్తున్నారు. హ్మ్. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల వాళ్ళ బర్త్‌డే ఫంక్షన్సు, అలాగే వివాహ వార్షికోత్సవాలు వాటికి కూడా అద్దెలకి ఇచ్చేస్తున్నారవి. ఇప్పుడు సార్ 'దిల్ రాజు' ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఉన్నారు. అవును. ఎగ్జిబిటర్స్‌కున్న సమస్యలు 'దిల్ రాజు'కి వెళ్లి చెప్పుకోవచ్చు గదా! ప్రభుత్వం దగ్గరికెళ్లి చెప్పుకోవచ్చు గదా! ముందు పరిశ్రమలో కొంత క్లారిటీ రావాలి గదా! వీళ్ళతో గదా మాట్లాడాల్సింది. ప్రొడ్యూసర్లతో ఒక అవగాహన కుదరకపోతే ఖచ్చితంగా అక్కడికెళ్తారు నెక్స్ట్. అక్కడికెళ్తారు. హ్మ్.
ఇప్పుడు వీళ్ళు 100 చెప్పారు కదా! నిన్న గిల్ట్ వాళ్ళు. హ్మ్. ఏం చెప్పారు? ఇప్పుడున్న సినిమాలన్నీ రిలీజ్ చేసేయండి ఇదే పద్ధతిలో. హ్మ్. ఇవన్నీ రిలీజ్ అయిపోయాక ఈలోపు మీ థియేటర్‌ల క్వాలిటీ పెరిగితే హ్మ్. అప్పుడు డెఫినిట్‌గా మీరు అడుగుతున్న పర్సెంటేజ్ ఇస్తాము అని కమిట్ అయ్యారు నిన్న మీడియా ముందు. హ్మ్. అయ్యారు కాబట్టి హ్మ్. దాని ఎక్స్‌టెన్షన్‌లో హ్మ్. ఆ పర్సెంటేజ్ కాకుండా కొంచెం తగ్గించి హ్మ్. పర్సెంటేజే ఇవ్వండి ఆళ్ళకి. హ్మ్. ఇస్తే వాళ్ళకి జనరల్‌గా రెంటల్ కంటే ఎక్కువ డబ్బులొచ్చేటట్టు చూడండి. హ్మ్. ఆ డబ్బులు పెట్టి వాళ్ళు ఈ 6 నెలల్లో థియేటర్లు బాగు చేస్తారు. హ్మ్. బాగు చేసిన తర్వాత మీరు కొత్త సినిమాలు రిలీజ్‌కి అంటే ఇప్పుడున్న సెట్స్ మీద ఉన్న సినిమాలు కాకుండా హ్మ్. కొత్త సినిమాలు సెట్ మీదకి ఎక్కించేటప్పుడు అగ్రీమెంట్ చేసుకోండి. హ్మ్. కొత్త రేటు ప్రకారం. హ్మ్. దానికి అంగీకరిస్తారా? హ్మ్. దానికి అంగీకరిస్తే సమస్య ఒక మేరకు తేలిపోయినట్టే. అది కావాలి. అదే కోరుకుంటున్నారాళ్ళు. హ్మ్. అది చేసినా సింగిల్ స్క్రీన్స్ బతుకుతాయని నేను అనుకోవడం లేదు. హ్మ్. అది అంటే కూడా వైబుల్ ఏం కాదు. సింగిల్ స్క్రీన్స్ యొక్క వ్యాపారం పూర్తిగా పడిపోవడానికి గల కారణం ఓటీటీ అంటారా? ఓటీటీ ఒకటే కాదండి. హ్మ్. సినిమా లీకేజ్ హ్మ్. ఫోన్‌లోకొస్తుంది. సీడీ కూడా హ్మ్. కొనుక్కొని చూడక్కర్లా జనాలు. హ్మ్. స అంటే ఓటీటీ థియేటర్ మీదనే గాకుండా సినిమా పరిశ్రమ మీద, సినిమాల మీద గూడా పడిందంటారా? ఏది ఎట్లాగో ఓటీటీ ప్రభావం. ఎందుకంటే ఎట్లాగో ఒక నెల రోజుల తర్వాత ఓటీటీలు చూసుకోవచ్చు. కూడా దెబ్బతింటున్నాయి కదా! దీని వలన పైరసీ వలన. హ్మ్. దీన్నెందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు మీరు? హ్మ్. మీ సర్వర్‌లు హ్యాక్ చేసి కదా! హ్మ్. బొమ్మేస్తోంది వీళ్ళు క్వాలిటీ బొమ్మ. హ్మ్. అందుకని మీ సర్వర్‌లు హ్యాక్ కాకుండా చూసుకోండి మీరు. హ్మ్. ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఈ వీళ్ళ మీద పడి ఏడుస్తున్నారు మీరు. హ్మ్. ఇక్కడికి రావాల్సిన సినిమా చూస్తున్నారు జనాలు. హ్మ్. కానీ ఎక్కడ చూడాలో అక్కడ చూడటల్లా. హ్మ్. థియేటర్‌లో సినిమా చూడాల్సిన ప్రేక్షకుడు ఫోన్‌లో సినిమా చూస్తున్నాడు. అవును. ఆ పరిస్థితి మీరెందుకు కల్పిస్తున్నారు? సో, మరి వచ్చే మీ థియేటర్ ఆడియన్ ఫ్రెండ్లీగా ఉంటే అక్కడికే వెళ్లి చూస్తాడు. హ్మ్. ఫోన్‌లో దొరికినా. అక్కడికి రానివ్వట్లా మీరు. అక్కడేమో మీరు పాప్‌కార్న్ 300, 400కి పెట్టి అమ్మేసి, హ్మ్. వీళ్ళని టెర్రరైజ్ చేసి, ఒక ఫ్యామిలీతో థియేటర్‌కెళ్ళాలంటే హోమ్ లోన్ పెట్టుకోవాలా? పర్సనల్ లోన్ పెట్టుకోవాలా? అని ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చి ఎగ్జిబిటర్లు చెప్పినట్టు ఒకవేళ వాళ్ళు టికెట్ రేట్లు పెంచకపోతే ప్రేక్షకులు మునుపటిలాగా థియేటర్‌కొస్తారా? ఒక 10 సంవత్సరాల ముందు ఎలా వచ్చారో, 5 సంవత్సరాల ముందు ఎలా థియేటర్‌లకొచ్చి ఎగబడి చూసారో అలా వస్తారా? పెద్ద హీరోల సినిమాలకి ఒక 2 రోజులు ఆ హడావిడి ఉంటుంది. 2 రోజులు మాత్రమే. హ్మ్. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో హైదరాబాద్ లాంటి చోట్ల ఓ 10 సెంటర్‌లలో సినిమా ఏసేవాడు. అవును. 10 ఏరియాల్లో సింగిల్ స్క్రీన్‌లో హ్మ్. వేస్తే వారం ఆడేవాళ్ళక్కడ. హ్మ్. వారం తర్వాత తీసేసేవాళ్ళు. మెయిన్ థియేటర్‌కి వచ్చేవాళ్ళు అక్కడ చూడనోళ్ళు. హ్మ్. ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో 7, 8 మల్టీప్లెక్స్‌లున్నాయి. హ్మ్. కుకట్పల్లి ఏరియాలో కుకట్పల్లి నుంచి మొదలుపెడితే హౌసింగ్ బోర్డు, హ్మ్. మియాపూర్ వైపు వరకు ఒక సర్కిలేస్తే హ్మ్. మీకు కనీసం 10 మల్టీప్లెక్స్‌లు తేలుతాయా? అవును. 10 మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కొక్క మల్టీప్లెక్స్‌లో 10 తెరలున్నాయి. హ్మ్. 10 తెరల్లోనూ సినిమా వేస్తే అక్కడ ఎన్ని థియేటర్‌లో రిలీజ్ అవుతోంది సినిమా? 100 థియేటర్లలో. హ్మ్. ఒకప్పుడు 40 సెంటర్లు ఉమ్మడి రాష్ట్రం మొత్తం రిలీజ్ అయ్యేది సినిమా. అవును. ఇప్పుడు కుక్కట్పల్లిలో 100 థియేటర్లలో సినిమా ఏస్తున్నారు. అవును. ఇంకేం బతుకుతుంది ఆ సినిమా? బతకదు. కరెక్టే. మళ్ళీ రెండో రోజు రిపీట్ జనం వాల్యూ గూడా ఉంటారా? ఉండదు. రిపీట్ వాల్యూ ఉండదు సినిమాకి. రిపీట్ వాల్యూ ఎందుకు? రిపీట్ వాల్యూకి మీరు అక్కడ ఏస్తున్నారు కదా! ఓటీటీలో. హ్మ్. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అయిపోయాక అక్కడ చూస్తాడు. హ్మ్. ఇక్కడికి రావడానికి అవకాశం లేకపోతే డౌన్‌లోడ్ చేసుకొని చూస్తాడు. ఇన్ని హ్మ్. ఆప్షన్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు అందుకే సినిమాకు రిపీట్ వాల్యూ ఉండదు కాబట్టే టికెట్ ధర గూడా పెంచుతున్నారని అనుకుంటున్నారా? ఏమీ కాదండి. హ్మ్. ఇన్‌స్టంట్‌గా సినిమాకెళ్ళేవాడు సాధారణ ప్రేక్షకుడు కాదు. హ్మ్. సినిమా వాడు అభిమానే. అభిమాని. హ్మ్. సినిమా అభిమాని కాదు. ఆ హీరో అభిమాని. హ్మ్. హీరోలు ప్రతి హీరో కూడా హ్మ్. తన అభిమానుల్ని కోసుకు తినేస్తున్నారు. అభిమానులు కూడా మారాలి అని మీరు చెప్తారా? ఎందుకంటే అభిమానులు వాళ్ళ హీరో సినిమాకి ఎగబడి 500 రూ. 1000 టికెట్ కొనుక్కొని ఎళ్తున్నారు. ఫస్ట్ డే, సెకండ్ డే. అవును. ఫస్ట్ డే ఎళ్తున్నారు. ఫస్ట్ డే బెనిఫిట్ షోనో, ప్రీమియర్ షోకో ఎళ్తున్నారు. 500 రూ. 1000 మరి అదే అభిమాని, ఈ హీరో అభిమాని వేరే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాను టార్గెట్ జేసి సినిమాకు రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం ఏ విధంగా అదే సబబు? కాదండి. హ్మ్. దాని మీద ట్రోల్ చేస్తారు వీళ్ళు. ఆ! ట్రోల్ జేస్తారు. ఫస్ట్ వీళ్ళు మారాలి గదా! అభిమానులు. అభిమా హీరోల అంటే అభిమానులు మారి అభిమానులు వాళ్ళకి వాళ్ళు తిట్టుకోవడం మానేసి హీరోలకి రెమ్యూనరేషన్‌లు ఎక్కడి నుంచి ఇస్తున్నారాళ్ళు? అభిమానుల డ వీళ్ళని కోసుకు తినేసి ఆ డబ్బులు ఆళ్ళకిస్తున్నారు. హ్మ్. సో, హీరోలను పోషిస్తోంది అభిమానులే. హ్మ్. ఆ విషయం ఆళ్ళకర్థం గావాలి. హ్మ్. అభిమానులు మారాలి ఫస్ట్. ఇప్పుడు అభిమానించినందుకు గాను వీళ్ళకేదో తక్కువ ధరలో సినిమాలు చూపించాలి గదా! ఆళ్ళు. అవును. వీళ్ళ కోసం కటౌట్లు కడుతున్నారు. థియేటర్‌లో కాగితాలు ఇసురుతున్నారు. అవును. ఇంత హడావిడి ప్రాణాలు గూడా చేస్తున్నోళ్ళకి పోగొట్టుకుంటారు బ్యానర్‌లు కట్టేటప్పుడు. పోగొట్టుకుంటున్నారు గదా! ఆ! వీళ్ళందరినీ పిలిచి ఎక్కడో చోట ప్రసాద్ ల్యాబ్‌లోనో, మరో చోట ఉచితంగా సినిమా చూపించండి. హ్మ్.
వాళ్ళు ఆనందపడి మీకోసం మరింత చేస్తారు. ఆ! జనాల్లోకి తీసుకెళ్తారు సినిమాని. సినిమాని జనంలోకి తీసుకెళ్తారు. ఆళ్ళని కూసుకు తినేస్తే ఎలాగ? మీరు రూ. 1000, 2000 పెట్టి అక్కడ హ్మ్. 'పుష్ప 2' అనే సినిమా హ్మ్. సంధ్యా థియేటర్‌లో ఆ రోజు ఆహ్, 'శ్రీతేజ్' అనే కుర్రోడు హ్మ్. ఇప్పటికీ ఆరోగ్యం బాగలేదు గదా అతనికి. హ్మ్. వాళ్ళెందుకొచ్చారు అక్కడికి థియేటర్‌కి? ఆ కుర్రోడికి సినిమా చూపిద్దామని హ్మ్. టికెట్ ఒక్కొక్కటి 2000కి కొని హ్మ్. 4000 ఖర్చు పెట్టుకొని వచ్చారక్కడికాళ్ళు. హ్మ్. ఏది అతని పేరెంట్స్. హ్మ్. ఆవిడ చనిపోయింది. అతను బతికున్నాడు. హ్మ్. ఇది పరిస్థితి. హ్మ్. 2000 పెట్టి టికెట్లు కొనే పరిస్థితిలో ఫ్యాన్స్ ఉన్నారు. హ్మ్. ఏదో ఒకటి చేసి. హ్మ్. హీరో ఏదే కోసం. హీరో కోసం. హ్మ్. ఇలాంటి కండిషన్ మారాల. మారాలి. ఫస్ట్ అభిమానులే మారాలి. అభిమానులు మారాలి. అప్పుడు అభిమానుల సినిమా నుంచి ఇండస్ట్రీ ఆటోమేటిక్‌గా మారిపోతది. వీళ్ళు ప్రెషర్ పెట్టాలి. హ్మ్. మంచి సినిమాలు తీయండి. మీరు చెత్త ఆ! సినిమాలు తీసి మమ్మల్ని చంపుతారేంటి అని. అది. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' సినిమాకి హ్మ్. మార్నింగ్ షోకి టికెట్లు కొన్నారు. హ్మ్. ఈలోపు ప్రీమియర్స్ పెట్టారు. హ్మ్. పర్మిషన్‌లొచ్చినాయని. హ్మ్. మార్నింగ్ షోకి టికెట్లు కొనుక్కున్న అభిమానులే ప్రీమియర్స్‌కొచ్చారు. మళ్ళీ రాత్రి పూట. వచ్చి మర్నాడు థియేటర్‌లన్నీ ఖాళీగా ఉన్నాయి. హ్మ్. టికెట్లయిపోయినాయి. థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. అంటే ఆ నైట్ షో చూస్తే చూసి మర్నాడు చూద్దాం అనుకున్నారీళ్ళు. ఆ! ఒకరోజు ముందు రాత్రే రాత్ చూసేసారు. నైట్ చూసి మర్నాడు చూద్దాం అనుకునే వచ్చారిక్కడికి. హ్మ్. ఇది ఎన్హాన్స్‌మెంట్ అనుకుని ఆనందపడి వచ్చారు. హ్మ్. సినిమా చూసి నీరు గారిపోయి మర్నాడు వెళ్ళలేని పరిస్థితిలో ఇళ్లలో పడిపోయారు. ఫస్ట్ సినిమాలు బాగా తీయండి. బాగా తీసి జనాల్ని అలరిస్తే వద్దన్న వాళ్ళు సింగిల్ స్క్రీన్ అయినా, మల్టీప్లెక్స్ అయినా వస్తారు. వస్తారు. కానీ అభిమానులను సినిమా ప్రేక్షకులు థియేటర్ వేరు, బతుకుతుంది. అభిమానులు వేరు. ఈ సింగిల్ స్క్రీన్స్ బతకటం అనేది ఎన్ని చేసినా ఇవి హ్మ్. ఉండవు. హ్మ్. ఇంకా ఫ్యూచర్‌లో దీనికి అంచెదశ సమీపించింది. అంటే ఇప్పుడు రానున్న 3, 5 సంవత్సరాలలో సింగిల్ స్క్రీన్స్ పూర్తిగా కనుమరుగైపోతాయా? అయిపోయే అవకాశం అయితే ఉంది. హ్మ్. ఇక భవిష్యత్తులో అంటే ఇదివరకు థియేట్రికల్ రైట్స్ ఒకటే అమ్ముకునేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు మీకు థియేట్రికల్ రైట్సు, ఓటీటీ రైట్సు, డిజిటల్ రైట్సు, హ్మ్. శాటిలైట్ రైట్సు, అలాగే సినిమా మొదలుపెట్టినప్పుడు ఈవెంట్ రైట్సు, హ్మ్. ఇలా 100 రకాల హక్కులు అమ్ముకుంటున్నారు సినిమా మీద. అవును. వ్యాపారం పెరిగింది. హ్మ్. థియేట్రికల్ రైట్స్ అనేది ఒక భాగం మాత్రమే సినిమా వ్యాపారంలో. హ్మ్. ఇది పోతే ఇంకొకటొస్తుంది అనుకుంటున్నారాళ్ళు. అన్ మల్టీప్లెక్స్‌లున్నాయి గదా! అనుకుంటున్నారు. హ్మ్. అందుకని వాళ్ళు పెద్ద సీరియస్‌గా పట్టించుకోవట్లే దీన్ని. హ్మ్. సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతే వెళ్ళిపోయినాయిలే అనే మూడ్‌లో ఉన్నారు ప్రొడ్యూసర్లు. హ్మ్. వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం గనక చొరవ చేసి హ్మ్. ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఈ బడుగు బలహీన వర్గాలకు కట్టిస్తున్న కాలనీస్ ఉన్నాయి గదా! అవునవును. ఆ కాలనీస్ వాంబే కాలనీ అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్‌లో వచ్చే కాలనీస్. హ్మ్. అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టి, హ్మ్. కమ్యూనిటీ థియేటర్ కట్టి, హ్మ్. దానిలో ఒక 100 సీట్లు పెట్టి, హ్మ్. 100 సీట్లు ఏ సినిమా అయినా ఇక్కడ రిలీజ్ చేయాలా? హ్మ్. రూ. 70 టికెట్టు. హ్మ్. వాళ్ళ ఇంట్లో వండుకున్నవి తెచ్చుకొని అక్కడ కూర్చొని చూస్తారు వాళ్ళ ఇళ్ళ మధ్యలో సినిమా. అవును. ఇలాంటి రోజులొస్తాయంటారా? అంటే అప్పుడు మాత్రమే థియేటర్ బతుకుతుంది. హ్మ్. ఆ కల్చర్ పెరుగుతదింకా. ఆ కల్చర్ పెరుగుతుంది. హ్మ్. అంతకు మించి మార్గం లేదు. సింగిల్ స్క్రీన్స్ అనేవి హ్మ్. సస్టైన్ చేయడం చాలా కష్టం. కష్టం. ఇలానే వీళ్ళు గొడవలు పడుకుంటూ అప్పుడప్పుడు గొడవలు పడటం కాదు. ఆళ్ళ కనీసం వాడి మినిమమ్ నీడ్స్ చూడాలి గదండీ! అవును. చూడకుండా నీ బాత్రూమ్‌లో బాలేదు కాబట్టి హ్మ్. అని ఇది సాకులు వెతుక్కోవటం. ఓకే. ఈ సాకులు వెతికే ప్రోగ్రామ్‌కెళ్తే చాలా మల్టీప్లెక్స్‌ల్లో పరిస్థితి అదే. హ్మ్. వీళ్ళింకా రూట్స్‌లోకెళ్ళి మాట్లాడట్లేదు. హ్మ్. చాలా మల్టీప్లెక్స్‌ల్లో చాలా దారుణాలు ఉన్నాయి. హ్మ్. వాళ్ళేదో గొప్పగా స్వర్గధామాల్లా ఉన్నాయని మాటాడుతున్నారు గాని సమస్యలు అక్కడున్నాయి, ఇక్కడున్నాయి. ఉన్నాయి. హ్మ్. 2 చోట్ల ఉన్నాయి సమస్యలు. కానీ కాబట్టి నలిగిపోతుంది మాత్రం ప్రేక్షకుడు. ప్రేక్షకుడికి డెఫినెట్‌గా హ్మ్. ప్రేక్షకుడు ఒకటే ప్రేక్షకుడికి అనుకుంటున్నాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమా దొరకట్లేదు. మళ్ళీ పెద్ద సినిమా రిలీజ్ అయితేనేమో టికెట్ రేట్లు హైకు. చెత్త కంటెంట్‌ని పెద్ద రేట్లతో చూడాల్సొస్తోంది. ఆ! మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే సార్, సినిమా కూడా రిలీజ్ అవుతుందో కాదో, ఇప్పుడు రాత్రి ప్రీమియర్స్ ఉంటాయి. పొద్దున సినిమా రిలీజ్ ఉంటది. ఇటు ప్రీమియర్స్ పడట్లేదు ఒక్కొక్కసారి. అటు పొద్దున సినిమా గూడా ఆలస్యంగా రిలీజ్ సినిమా అవుతుంది. రిలీజ్ గొడవలు వేరు. హ్మ్. అది వాళ్ళు పేమెంట్స్ ఇవ్వడానికి అంటే ఒక సంబంధించినటువంటి ప్రేక్షకుడు ఇన్నిటి మధ్య, ఇన్ని విషయాల మధ్య నలిగిపోతున్నాడు. అంటే అభిమానులు నలుగుతారండి. ఆ! సాధారణ ప్రేక్షకుడు సినిమా బావుంటే ఎందుకు చూసీగా ఉంటున్నాడు ఇప్పుడు ప్రేక్షకుడు. హ్మ్. సినిమా పర్లేదు అంటే థియేటర్‌కెళ్ళట్లా. అవును. అద్భుతం, అనితర సాధ్యం అనే మాటొస్తే థియేటర్‌కెళ్తున్నాడు. అంతే. పర్లేదు ఓ మోస్తరుగా ఉంది. వన్ టైమ్ వాచ్ అంటే ఒక గంట తర్వాత ఎలాగో ఏదో ఒక సైట్‌లో వస్తది కదా! డౌన్‌లోడ్ చేసుకొని రాత్రికి చూద్దాం అనుకుంటున్నారు. కానీ 'దురంధర్' నిరూపించింది గదా సార్. 4 గంటల సినిమా ఉంటే బావుంటేనే గదా థియేటర్‌లకి వెళ్లి ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చినాయి. అది థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ పొందాలని వెళ్లారు గానీ జనాలు. అది హ్మ్. కూడా 'పుష్ప 2'కి ఆమడ దూరంలో ఆగింది గదా! హ్మ్. ఏది అది 'దురంధర్'. హిందీ సినిమా అయినప్పటికీ కూడా హ్మ్.
అది కొట్టేస్తుంది అనుకున్నారు గానీ కొట్టలేదు కదా! ఆగింది. హ్మ్. 17:50 దగ్గర ఆగిందది. హ్మ్. కాబట్టి జనాలు చూసీగా ఉండటం వలన ఆగిందది. హ్మ్. అలా కాదు అనుకుని దూకేసుంటే అది దాటి ఎప్పుడో ఎళ్ళేది. హ్మ్. సో, ప్రాబ్లమ్ ఉంది. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చినప్పటికీ థియేటర్‌లకు మూవ్ కావట్లేదు జనాలు. సార్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు 'ఎన్ఆర్‌కే రెడ్డి'. చాలా సీనియర్ ఎగ్జిబిటర్ అన్నమాట ఈయన. సో, వీరినే అడిగి తెలుసుకుందాము. అసలు ప్రాబ్లమ్ ఏంటి? అంటే ఎగ్జిబిటర్‌లకున్న సమస్యలేంటి? అలాగే మరి ప్రొడ్యూసర్‌లు ససేమిరా అంటున్నారు వీళ్ళు చెప్పిన సమస్యలకి. సార్ మీరేమంటారు సార్? 'ఎన్ఆర్‌కే రెడ్డి' గారు ఎగ్జిబిటర్‌లు చెప్పిన సమస్యలను మేము తీర్చే సమస్యే లేదు అని అటైతే ప్రొడ్యూసర్‌లు చెప్తున్న పరిస్థితి. ఇటు వీరు ప్రెస్ మీట్ పెట్టారు. అటు వారు ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఏం జరగబోతుంది? మీ అభిప్రాయం చెప్పండి సార్ ఈ విషయం మీద. అది ఎవరు ప్రెస్ మీట్లు పెట్టి ఒకళ్ళనొకళ్ళు మాటలు అనుకునే కంటే కలిసి కూర్చుని ప్రాబ్లమ్‌ని డిస్కస్ చేసుకొని సాల్వ్ చేసుకోవడం బెటర్ అనేది మా ఉద్దేశం కూడా. ఇవాళ వైజాగ్‌లో కూడా ఎగ్జిబిటర్స్ మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని రేపు ఛాంబర్‌లో జరిగే మీటింగు ఏం నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారంగా నడుపుదామని ఒక నిర్ణయానికి వచ్చున్నారు. అందుకని ఇప్పుడు వాళ్ళకి వాళ్ళేదో అని ఇది ఈళ్ళది అని పోయే కంటే అందరూ కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిదండి. ప్రస్తుతానికి ఎగ్జిబిటర్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఒక రకంగా కరెంటు బిల్లులు, జీతాలు కట్టలేని పరిస్థితి. ఇదే సందర్భంలో నేను ఒక విషయాన్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. నిన్న సరే మొన్న డిస్ట్రిబ్యూటర్స్ ఏదో ఎగ్జిబిటర్స్ ప్రెస్ మీట్‌లో ఏదో చెప్పారు. నిన్న ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్‌లో వాళ్ళకి వర్కౌట్ అవ్వకపోతే అందరూ లీజ్ హోల్డర్సే కదా! వదిలేసిపోవచ్చు కదా! అని ఒక డైలాగ్ వచ్చింది. దానికి ఎగ్జిబిటర్స్ సైడ్ నుంచి కాకుండా పోనీ లీజ్ హోల్డర్స్ సైడ్ నుంచి సమాధానం ఏంటంటే అండి, వదిలేసిపోలేరు. ఎందుకంటే ఆల్రెడీ స్లాబ్ విధానంలో కొన్ని థియేటర్లు మూసేసిన వాటిని ఈ తర్వాత థియేటర్లు బెటర్‌గా ఉన్నాయనే ఉద్దేశంతో లీజుకి ఊరికే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇంతని ఇచ్చి లీజుకి తీసుకోవడం కాదండి. మూసేసిన ప్రతి థియేటర్‌ని లీజుకి తీసుకొని దాని మీద 3, 4 కోట్లు పెట్టుబడి పెట్టి రన్ చేసే పరిస్థితిలో ఉన్నారండి ఇయాల లీజు వాళ్ళు. ఊరికేనే రేపు వదిలేసి థియేటర్‌కి వదిలేస్తే ఆ పెట్టిన 3 కోట్లు, 4 కోట్లు వదిలేసుకోవాలి. సో, అందుకని వీళ్ళు చెప్పే సమాధానం కూడా కరెక్ట్ కాదు. మీకు వర్కౌట్ అవ్వకపోతే వదిలేయండి అనేది. బట్ అలాగని రేపటి నుంచే మేము ఈ సిస్టమ్ పెడుతున్నాం అని చెప్పడం వీళ్ళ సైడ్ నుంచి కూడా కరెక్ట్ కాదండి. కూర్చుని ఏదో ఒక లిమిటేషన్ ఒక టైం పెట్టుకొని ఆ టైం దగ్గర నుంచి ఫర్దర్‌గా ఎగ్జిబిటర్ సింగిల్ థియేటర్ల వాళ్ళు కూడా నిలబడాలి కాబట్టి వా ఈ ఈ విధంగా ముందుకెళ్దాం పర్సెంటేజ్ సిస్టమ్‌లోని అనేది పెట్టుకుంటే మంచిదని మా అభిప్రాయం అండి. ఓకే సార్. థాంక్ యూ సార్. మాతో పాటు జాయిన్ అయినందుకు, మీ విశ్లేషణ మాకిచ్చినందుకు, ఎగ్జిబిటర్స్ పైన, అలాగే ప్రొడ్యూసర్ పైన వారి యొక్క అభిప్రాయాల గురించి మీరు చెప్పినందుకు. థాంక్ యూ సార్. ఓకే. ఇక చివరి ప్రశ్న సార్. మే 20వ తారీఖు జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే రాబోతుంది. అప్పుడు 'డ్రాగన్' గ్లింప్సీ కూడా 3 నిమిషాలతో పాటు రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. సో, మీరు ఏమనుకుంటున్నారు? ప్రశాంత్ నీల్ కాంబినేషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా, అలాగే 'డ్రాగన్' అనే పేరు వినిపిస్తుంది. మీరేమంటారు ఒక సినీ విశ్లేషకులుగా? అంటే ఆ సినిమా డెఫినిట్‌గా హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది అతనికి. హ్మ్. ఎందుకంటే 'వార్ 2' అనే సినిమాలో అతని గ్రాఫ్ పడిపోయింది. హ్మ్. ఆ పడిపోయిన గ్రాఫ్‌ని లేపాలి. హ్మ్. 'దేవరా' అనే సినిమా కూడా కొంత ఇబ్బంది పెట్టింది. హ్మ్. అంటే అది 500 దగ్గర ఆగింది. హ్మ్. అది 7, 1 దాకా వెళ్ళుంటే ఇంకోలా ఉండుండేది పరిస్థితి. హ్మ్. దాని 2 ఉంటుంది అని చెప్తున్నారు గానీ, హ్మ్. అది కూడా అనుమానమే. హ్మ్. సో, అతనికి ఒక బిగ్ హిట్ పడాలి. హ్మ్. పాన్ ఇండియా మార్కెట్‌ని స్థిరపరుచుకోవాలి. హ్మ్. దానికోసం ఈ సినిమా విషయంలో కొంత ఎక్కువ శ్రమించాడతను హ్మ్. హీరోగా హ్మ్. 'ఎన్టీఆర్'. హ్మ్. 'ప్రశాంత్ నీల్' మీద కూడా బాధ్యతుంది. హ్మ్. ఈ సినిమా రేంజ్‌ని బట్టియే ఆయన చేసినటువంటి 'సలార్ 2' హ్మ్. ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. హ్మ్. కనుక ఇద్దరూ కష్టపడ్డారు. హ్మ్. ఆ ఇద్దరి కష్టం వర్కౌట్ అయితే సినిమా నడుస్తుంది. హ్మ్. ఎవరికి ఎవరు ఆశీర్వాదాలు ఇచ్చే పరిస్థితి కాదు. హ్మ్. ఎవరి కష్టం మీద ఆళ్ళ సినిమా బతకాల్సిందే. హ్మ్. దాదాపు ఒకసారో, 2 సార్లో రీషూట్‌కి కూడా ఎళ్లారు ఈ సినిమాకి. హ్మ్. సో, ఇది డెఫినిట్‌గా ఆడియన్స్‌కి పట్టుకునే సినిమా అవుతుంది హ్మ్. అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. హ్మ్. కానీ థియేటర్‌లోకి సినిమా వచ్చాక తేడా జరగొచ్చు కూడా. హ్మ్. రేపు రిలీజ్ అవ్వబోయే గ్లింప్స్‌తో కొంత క్యూ ఏమిటనేది తెలుస్తుంది. హ్మ్. కొంత సినిమాకు సంబంధించిన అది
ఏముండబోతోంది అనేది చెప్తుంది. హ్మ్. దాన్ని బట్టి ఆ సినిమా భవిష్యత్తు కొంత మేరకు అవగాహనకొస్తుంది. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ప్రాబ్లమ్స్ అక్కడ మల్టీప్లెక్స్‌ల్లోనూ ఉన్నాయి. ఇటు థియేటర్స్‌లోనూ ఉన్నాయి. సై అంటే సై అంటున్నారు. ఇటు ఎగ్జిబిటర్సు, అలాగే నిర్మాతలు వీటన్నిటికి పరిష్కారం త్వరలోనే ఫస్ట్ వీళ్ళు మాట్లాడుకొని తర్వాత గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారేమో అని మీరు విశ్లేషిస్తున్నారు. చూద్దాం మరి. మరికొన్ని రోజుల్లో మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది అని అనుకుందాం. థ్యాంక్ యూ సార్. థాంక్ ధన్యవాదాలు. యూ.